ఈరోజు మన కాన్సెప్ట్ శాకాహారం గురించి, అట్లాగే స్వాధ్యాయం గురించి, సజ్జన సాంగత్యం. సో నిన్న మన ఛాలెంజ్ ఏంటి? మౌనంగా నిన్న ఛాలెంజ్ ఏం చెప్పాను? ఒకళ్ళు చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అనవసరమైన మాటలు మాట్లాడండి. వెరీ గుడ్. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, అనవసరమైన ఆలోచన చేయకూడదు. చేయకూడదు. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మ్యూట్ చేసుకోండి. సో ఈరోజు మరొకసారి మరి మనం 5వ రోజుకి వచ్చాము. ఫస్ట్ డేని మనం అనుకున్నాం 3 గంటలు ధ్యానం చేయాలి ఖచ్చితంగానే. మరి మీరు ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటాను అది. ఎందుకు అంటే మనం ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని బుక్స్ చదివినా కూడా మనకి సాధన లేనిది ఏది రిజల్ట్ రాదండి. సో కాబట్టి ఒక రైతు ఉన్నాడు, మరి ఆయన తను పొలంలో విత్తనం నాటి నుంచి ఆ పొలం ఇంటికి వచ్చేదాకా ఎంతో శ్రమ చేస్తాడు, ఎంతో సాధన చేస్తాడు, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటాడు. ఆ కొత్త విషయాలు దాన్ని మళ్ళీ తనలోకి అనువదించుకొని దాన్ని ప్రాక్టికల్గా పొలంలో పనిచేస్తూ ఉంటాడు. అలా పనిచేస్తేనే ఆయనకి చివరికి 40 బస్తాలు 50 బస్తాలు వడ్లు వస్తున్నాయి. అట్లాగే మనం ఈరోజు మన ధ్యానంలోకి వచ్చాము. మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? సంపూర్ణ ఆరోగ్యం. అందుకని పత్రి గారు మూడు మూడు కొటేషన్స్తో దీన్ని అద్భుతంగా వివరించారు గురువు గారు. ఒకటి, ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం ద్వారా రోగాలన్నీ తగ్గుతాయి. సో రోగాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి తాత్కాలిక వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు. తాత్కాలిక రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు. ఈ తాత్కాలిక రోగాలన్నీ కూడా మనం సృష్టించుకుంటున్నాం. సరైన జీవన విధానం లేక, సరైన ఆహారం లేక, అనవసరమైన ఆలోచన చేస్తూ జీవితాన్ని టెన్షన్ అంటే ఒక ఆందోళనకు గురి చేసుకొని, ఇప్పుడు ఈ బీపీలు కానీ, షుగర్లు కానీ, చిన్న చిన్న ఈ డిసీజెస్ అన్ని కూడా మనమే క్రియేట్ చేసుకున్నాం. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, మనం చెక్ చేసుకోండి. ఒక వ్యక్తి ఒక 4 రోజుల పాటు ఆందోళనగా కనుక జీవిస్తే, ప్రతిరోజు టెన్షన్గా, 31st డే దాన్ని మనం కొని తెచ్చుకుంటాం. డబ్బులు కూడా అవసరం, అదే మన ఇంటికి వస్తాయి. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్ అని. సో ఈ ఈ తాత్కాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో, షుగర్లు కావచ్చు, బీపీలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే వీటన్నిటికి కూడా మూలం మన ఆందోళనకరమైన జీవితమే, మన యొక్క ఆలోచనల ప్రవాహం. అనవసరమైన ఆలోచన చేస్తూ చేస్తూ జీవితాన్ని టెన్షన్మయం చేసుకొని ఈ షుగర్, బీపీలని తెచ్చుకుంటున్నాం. ఇది తాత్కాలిక వ్యాధులు. ఇంకోటి దీర్ఘకాలిక వ్యాధులు. అంటే చూడండి, మన జీవితంలో మనం ఎంతో మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం లైఫ్లో. అప్పటి వరకు బాగానే ఉంటారు, ముందు రోజు కూడా బాగానే ఉంటాడు, సడన్గా పెరాలసిస్ వస్తుంది. గమనించారే ఉన్నట్ల? వీటిని దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. దీనికి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, కృష్ణ భగవాను, పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడితే. గత జన్మలో మనం చేసుకున్న పాపాలే ఈ జన్మలో రోగాలుగా ఏర్పడి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు కరోనా ఉంది, కరోనా కూడా లెసనే, మన మానవాళికి లెసన్ అది. ప్రతిదీ కూడా ఎప్పుడైతే మన ఈ సృష్టిలో ధర్మాన్ని మర్చిపోయి, మనం ఎలా జీవించాలో మర్చిపోయి ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటామో, అటువంటి టైంలో ఏదో ఒకటి మనకి మనల్ని తెలియజేయటానికి అవన్నీ వస్తాయండి. ఒక వ్యక్తి ద్వారా సృష్టింపబడతాయి. ఈ ప్రకృతి నియమాలని ఒక బుక్ ఉంది, ఆ బుక్ చదివితే మీకు అర్థం అవుద్ది సినిమా అంతా. సో చూడండి, కరోనా టైంలో మనం ఎంతో ఆరోగ్యంగా ఎంతో రియలైజ్ అయ్యాం. మన కుటుంబంలో చాలా మందిని కోల్పోయారు, కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు. అటువంటి ఎంతో దారుణమైన సంఘటన మనం కరోనా టైంలో చూసాం. అప్పుడు మనం రియలైజ్ అయ్యాం, జీవితం అంటే ఇదా, మనం ఇలా ఉండకూడదు, ఇంకో మంచిగా జీవించాలి, మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి అని ఆ టైంలో రియలైజ్ అయ్యాం. తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మామూలే. ఏమన్నా ఉన్నాయి అవన్నీ అంటే ఇది మనిషి సైకాలజీ. ఎప్పుడైనా ఒక బాధ వచ్చినప్పుడు రియలైజ్ అవుతామో, ఆ రియలైజ్ అయినప్పుడు కొన్ని ఒక భావనలు మన మైండ్లో దృఢంగా ఏర్పడతాయి. దాన్ని మళ్ళీ ఆచరించాలని పెట్టుకుంటాం, కానీ ఇవి మళ్ళీ నార్మల్ అయిపోయినా ఏముందిలే, వాళ్ళు ఏమంటున్నారు, కరోనానే కదా, ఏముందిలే అనే అంటే మన హ్యూమన్ సైకాలజీ అది. సో కాబట్టి ఈ దీర్ఘకాలిక వ్యాధులు, తాత్కాలిక రోగాలు, ఈ దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా పూర్వ జన్మల్లో మనం చేసిన, ఇది నేను చెప్పింది కాదండి, మన ప్రపంచానికి అద్భుతమైన గురువు శ్రీకృష్ణ భగవాన్ గీతలో చెప్పింది.
పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడితే. అంటే గత జన్మలో చేసుకున్న కర్మలే ఈ జన్మలో మనల్ని రోగాలుగా పీడిస్తూ ఉంటాయి. మరి దానికి రెమెడీ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అంటే జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. ఏ జ్ఞానము? పుస్తక జ్ఞానమా? నిన్ను నువ్వు తెలుసుకునే జ్ఞానం. ఎప్పుడైతే ఇప్పుడు వరకు మనల్ని మనం తెలుసుకోలే, నేనున్నాను, నా పేరు శివ, నేను 2012లో ధ్యానంలోకి వచ్చా, అమరావతి ధ్యాన మహాయజ్ఞం తర్వాత. అప్పటి వరకు నేనేమనుకున్నానండి? నేను పలానా వెంకట్రావు కొడుకుని, నా పేరు శివ. సో ఇలా కొన్ని, అంటే అప్పటి వరకు నాకు తెలిసిన జ్ఞానంలోనే నేను జీవించా. ఎప్పుడైతే సాధనలోకి వచ్చామో, నేను నా తండ్రి కొడుకునే, కానీ నేను ఒక ఆ, సాధన చేసే కొంది నేను ఒక దానికి చెందినోడిని కాదు. మనమంతా ఒకటే. వా మన ఆపోజిట్ వాళ్ళు వేరు కాదు, నేను వేరు కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఎక్స్పీరియన్స్ అవుతాం దాన్ని. మాటలు చెప్పటం వేరు, ఎక్స్పీరియన్స్ అవ్వటం వేరు. ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు చెప్తా ఉంటారు కదా, మనం ఇక్కడ టెంపుల్స్ కూడా వెళ్ళినప్పుడు నీట్గా క్లియర్గా రాస్తారు, అహం బ్రహ్మాస్మి తత్వమసి. అంటే నేను ఏదైతే బ్రహ్మమై ఉన్నానో నువ్వు కూడా అదే ఉన్నావు. ఇవన్నీ మనకి చెప్తూ ఉంటారు. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా కొటేషన్స్ ఉంటాయి. సో సాధనలోకి రాకముందు వాటి చదివే విధానం వేరుగా ఉంటుంది. సాధనలోకి వచ్చినాక అవి చదివేటప్పుడు మనలో వచ్చే ఆ యొక్క చూసే విధానము, వాటిని అర్థం చేసుకునే విధానం మారిపోద్ది. సో కాబట్టి ఈ ఏ అయితే తాత్కాలిక రోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా, షుగర్ కావచ్చు, బీపీలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు నిరంతర సరైన ధ్యాన సాధన ద్వారా మనం ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. దానిలో ఏ డౌట్ లేదు. అది సైన్స్ చెప్తుంది, మెడికల్ సైన్స్ కూడా అదే ప్రూవ్ చేస్తుంది. సో మెడికల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, మా మెడిటేషన్ చేయండి. బెంగళూరులో, కర్ణాటకలో అయితే కర్ణాటక గవర్నమెంట్ జీవో కూడా తెచ్చింది, ప్రతి ఇంట్లో మెడిటేషన్ చేయాలి, ప్రతి స్కూల్లో రోజుకు 1 గంట ధ్యానం చేపియాలని. సో ఇవి పూర్వంలో ఉన్నాయి మనకి. పూర్వపు రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే మానవ జీవితాన్ని 4 రకాలుగా కనుక భావిస్తే, ఫస్ట్ 0 to 25. ఆ 0 to 25లో ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లాడికి ఈ ఆధ్యాత్మిక సాధన, ధ్యాన విద్యను అందించేవాళ్ళు. అట్లాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆ ధ్యానాన్ని చేసేవాళ్ళు. ఈ మోడర్న్ డేస్లో మనం అవన్నీ, మన భారతీయ సనాతన ఈ ఆచార వ్యవహారాలు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన ధ్యాన సాధన మనం మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయామంటే ఈ జీవిత పరిణామ క్రమంలో అవన్నీ మరుగున పడిపోయినాయి. ఎప్పుడైతే అవన్నీ మరుగున పడిపోతాయో, ఏదో ఒక మహానుభావుడు, ఇప్పుడు మనకు గురువు గారు పత్రి గారు ఉన్నారు, ఒక మానవుడిలాగే వచ్చి ఒక శక్తిలాగా మరి ఈ విద్యను కొన్ని సంవత్సరాల పాటు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ప్రపంచం అంతా అలుపెరగకుండా తిరిగి 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 ఎంతో మంది, వేల మందికి, లక్షల మందికి ఈ సింపుల్ టెక్నిక్ అందించారు. సాధన అయితే ఒక మార్గం అయితే, ఎంతో జ్ఞానాన్ని, మనిషి ఎలా జీవించాలి, ఆధ్యాత్మికత అంటే ఏమనుకుంటాం. వాళ్ళు చూడండి, చాలా మంది బయట మన సొసైటీలో ఎంతో మంది గురువులను చూస్తూ ఉన్నాం. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 1000 రూపాయలు కట్టాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన దగ్గర పాదాలు పట్టుకోవాలంటే ఒక 10 రోజుల ముందే మరి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్స్ ఉండాలి. అలాంటి ఈ యొక్క యుగంలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి కథలు లేకుండా, ఒక సింపుల్ వ్యక్తిగా, ఒక వ్యక్తిగా వచ్చి మరి ప్రపంచంలో నేను ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళానండి. అన్ని సంస్థలకి ఏం జరుగుతుంది, అసలు ఏమన్నా ఉందా అంటే చెక్ చేయడానికి కాదు. అక్కడ ఏమన్నా పత్రికారు ఏం చెప్తారంటే, నేను ఎవరిని గురువు కాదు, నేను గురువుని కాదు మీకు, మీ శ్వాసే మీ గురువు, మీ సాధనే మీ గురువు అని ఎవరు ఎవరు ఎవరన్నా చెప్తారు గురువు. ఏ రోజు కూడా ఆయన నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు, నేను ఒక ఐఎమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ యూ, నేను ఒక మార్గదర్శకుడిని, ఒక మార్గ సూచికని మీకు చూపించడానికి వచ్చాను. అది నేను తెలుసుకున్నాను ఎన్నో జన్మల్లో. ఈ జన్మలో నేను తెలుసుకునేది ఏమీ లేదు, అది మీకు చెప్పడానికే నేను ఈ భూమి మీదకి వచ్చానని వచ్చిన ఆ మహనీయుడు పత్రిజీ. అలాంటి మహానుభావులు, గురువులు ఎంతో మంది ఈ భూమి మీద ఈరోజు ఈ విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, అందరికీ శాంతినివ్వాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆత్మజ్ఞానులై వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అని ఎంతో మంది మహనీయులు ఈరోజు ఈ భూమి మీద పనిచేస్తూ ఉన్నారు. ఇందులోనే ఒక మహనీయుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో అటువంటి గురువు సాంగత్యంలో మేము ఉండి, ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ మా ద్వారా, మా నోటి ద్వారా, ఇదంతా ఆయన ఇచ్చిన భిక్ష అని మాట్లాడేది. గురువు గారు మాకు ఇచ్చింది
ఈరోజు మేము 10 మందికి చెప్తున్నాం. సో కాబట్టి ఇక్కడ తాత్కాలిక వ్యాధులన్నీ కూడా ధ్యానం ద్వారా పూర్తిగా పోతాయండి. ధ్యాన సాధనతో పాటు ప్రతిరోజు నేను ఫస్ట్ డే నేను చెప్పాను, ప్రతిరోజు కూడా ఒక ఎఫర్మేషన్, నేను ఆరోగ్యంగా ఉన్నాను. అసలు ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం బాగా, బాడీ బాగా దెబ్బతింటే తప్పితే మనం కొంచెం టైం పట్టింది కానీ రికవర్ అవడానికి. ఇప్పుడు చాలా మంది, కొంతమంది పేషెంట్లు ఉంటారు, ప్రతి డిసీజ్కి 3 లెవెల్స్ ఉంటాయి: స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1లో రికగ్నైజ్ అయ్యి ధ్యాన సాధనలోకి వస్తే 100% తగ్గిద్దండి. స్టేజ్ 2లో ఉన్న వాళ్ళకి ఆ, కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే టైం కొంత స్పెండ్ అయి ఉంటుంది కదా, లోపలంతా హీల్ అవ్వాలి. అదంతా జరగాలంటే బాగా సాధన ఎక్కువ చేయాలి. ఒక సాధనతో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ మార్పులు తెచ్చుకోవాలి. స్టేజ్ 3లోకి వెళ్ళిన వాళ్ళకి కొంతమంది తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. కానీ ధ్యానంలో మిరాకిల్స్ జరుగుతాయండి. ఒక శివాకి జరిగినట్టు ఒక రాధాకృష్ణ గారికి జరగకపోవచ్చు. ఒక రాధాకృష్ణ గారికి జరిగినట్టు ఇంకోళ్ళు అంటే మన గత జన్మల కర్మ సంచితను బట్టి కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక సైన్స్ చెప్తుంది, నేను చెప్పేది కాదు. సో రాధాకృష్ణ గారు ఉన్నారు, ఒకప్పుడు ఆయన పడుకున్న, మన సెషన్లో ఉన్నారు, సీనియరు. మనకు ఇది 3వ సెషన్లో అటెండ్ అవుతున్నారు. ఒకప్పుడు ఆయన పడుకోలేని స్థితి, ఒకప్పుడు నిద్రపట్టలేని స్థితి, ఒకరప్పుడు మొహంలో కూడా గ్లో లేదు. ఈరోజు సాధన చేస్తున్నారు, ఆచరిస్తున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, ఎంతో సేవా తత్పరుడు, ఎంతో మందికి సేవ చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. సో ఇప్పుడు ఆయన చూడండి, రోజు రోజుకి రికవర్ అవుతున్నారు. మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. చక్కగా మాట్లాడుతున్నాడు, కూర్చుంటున్నాడు, ధ్యానం చేయగలుగుతున్నాడు. అంటే మన ద్వారా ఏదైనా ఇక్కడ ఈ భూమి మీద పని ఉందంటే ఎవరో ఒకరు మనల్ని ఆపుతారండి, మనం సరైన మార్గంలో ఉంటే. వాళ్ళనే మనం గురువులు అనుకుంటాం. సో కాబట్టి ఈ తాత్కాలిక వ్యాధులన్నీ కూడా మీకు పోవాలంటే రోజు సరైన సాధన చేయాలి, సరైన ధ్యానం చేయకుండా. కొంతమంది ఈరోజు 30 మంది మెడిటేషన్ సెషన్కి స్టార్ట్ అయ్యారు, 4:50కి కొంతమంది, ఒక 15 మంది. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాను, ఎవరు కూర్చోను. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మైక్రో లెవెల్లో నేను అబ్జర్వ్ చేసుకుంటూ వస్తాను. ఊరికి నేను ఏదో ల్యాప్టాప్ పెట్టుకొని నేను కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చోను. నేను ధ్యానం చేస్తూనే మధ్య మధ్యలో కళ్ళు తెరిచి చూస్తూ ఉంటా. అలా చేయొద్దండి. ఏదో క్లాస్ ఇవ్వడానికి వచ్చారులే, ఏం చదువుతారని చెక్ చేద్దాం, అసలు వీళ్ళ నాలెడ్జ్ ఏంటి, అలాంటివి పెట్టుకొని ఏదో చివరిలో 1 గంట లాగిన్ అయ్యి లాగౌట్ అవ్వద్దండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా ఒక మిత్రుడిని అనుకోండి. ఇది డిమాండ్ కాదు, కమాండ్ కాదు, రిక్వెస్ట్. ఎందుకంటే ఈ 21 డేస్లో మీరు అద్భుతంగా జీవించాలనే ఉద్దేశంతోనే చెప్తున్నామండి. మీరు స్టార్ట్ 5 o'clock లాగిన్ అవ్వండి, 7కి లాగౌట్ అయిపోండి. ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. మేము మాట్లాడుతూ ఉంటాం, మీరు మా కోసం ఉండవసరం. పనులు ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. ఈ 21 డేస్ అలా చేస్తేనే కాస్త కూస్త రిజల్ట్ ఉంటుందండి. ఊరిక 5 గంటలకు వచ్చి ఏదో చెప్పారులే విన్నా, అలా చేయొద్దండి దయచేసి. ఇది మూవీ కాదు, సినిమా కాదు. లాస్ట్ 15 నిమిషాలు చూస్తే అర్థమైద్ది అనుకోవటానికి. సో కాబట్టి ఈ తాత్కాలిక వ్యాధులన్నీ కూడా చక్కగా సరైన సాధన అంటే ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేయాలి. ప్రతిరోజు ఈ 21 డేస్ చేస్తేనే సరైన సాధన, సరైన ఆరోగ్యం. మనం సరైన ధ్యానం చేయకుండా, నాకు ధ్యానం చేశాను ఆరోగ్యం రాలేదు, నాకు అది తగ్గట్లేదు, ఇది తగ్గట్లేదు అని ఎవరికి అదొక కర్మ ఇది. మరి మీరు ధ్యానం చేయండి, ధ్యానంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. వెయిట్ అండ్ సీ, సహనమే ప్రగతి, సహనం ఉండాలి. ఇవాళ 5వ రోజుకి వచ్చాం. 5వ రోజు మరి నాకు తెలిసి చాలా మందికి మరి ఎంతో కొంత సాధన కుదురుతుంది, నేను అబ్జర్వ్ చేస్తున్నా జూమ్ సెషన్లో. సో దీన్ని కంటిన్యూ చేయండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటి? సడన్గా పెరాలసిస్ రావటం, సడన్గా అవయవంలో ఏదో ఒకటి ఈ చచ్చుబడిపోవటం, లేకపోతే సడన్గా ఏదో ఒకటి వస్తుంది. ఇవన్నీ గత జన్మ ప్రారంధకరం, పూర్వ జన్మ పాపకృతం వ్యాధి రూపేణి పీడిత. ఇటువంటి వాళ్ళకి ఎంత గొప్ప రెమెడీ అంటే ధ్యానం. ఇప్పుడు నేనేం చెప్పాను, కర్మలు బాగొట్టుకోవాలంటే మన ఇంట్లో డస్ట్ ఉంది, డస్ట్ను బాగొట్టుకోవాలంటే నీళ్లతో కొడుతున్నాం. మరి మన శరీరంలో ఎన్నో జన్మల్లో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా సూక్ష్మ శరీరంలో విత్తనాల్లాగా ఈ జన్మలో నాటుకుపోయి ఉంటాయి. ఏ టైంలో ఏ విత్తనం బయటికి రావాలో మనం ఈ శరీరాన్ని నిర్మించుకునే ముందే తల్లి గర్భంలో ఇవన్నీ ఎంచుకోవటమే. నా కర్మలను బట్టే నా తల్లిదండ్రులను ఎంచుకుంటాను, ఎక్కడ పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, నా లైఫ్ డిజైన్ అన్ని కూడా ఇవి మనకు మనం అన్ని ఫిక్స్ చేసుకొని ఆ తల్లి గర్భంలో గుండా బయటకు వస్తామో, ఎప్పుడైతే ఈ జీవితంలో ఈ జన్మలో ఏ టైంలో ఏ డిసీజ్ రావాలి, ఏ టైంకి ఆ విత్తనం మొక్కగా మొలకెత్తాలనేది కూడా ముందే రాసి పెట్టి ఉంటుందండి. ఇప్పుడు మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే
రాబోయే కాలంలో ఇప్పుడు 20 సంవత్సరాల వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, 30 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. మనమంతా కూడా ఈ యోగ మార్గంలోకి వచ్చాం. ఇప్పుడు మీకేమైందంటే ఇప్పుడు రోజు ధ్యానం చేస్తున్నాం కదా, జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. అంటే మనకి సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దీన్ని. ఎప్పుడైతే సాధన చేస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ మన జీవితాన్ని, దీన్ని ఎన్లైట్మెంట్ అంటే ఏం లేదు, కొత్త విషయాన్ని తెలుసుకొని ఆహా ఇదా జీవిత సత్యం, ఇదా జీవితం అని తెలుసుకొని వాటిని ఎప్పుడైతే ఆచరిస్తూ వెళ్తామో జ్ఞాన మార్గంలో, రాబోయే వచ్చే డిసీజెస్ కూడా మనకు పోతాయండి. దాన్నే పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడితే. దానికి రెమెడీ ఏంటి? జ్ఞానాగ్ది. చెప్పండి ఒకసారి, జ్ఞానాగ్ది దగ్ధ కర్మాణం. నీ జ్ఞానం అనే అగ్నిలో, అగ్ని అంటే వెలుగు, జ్ఞానం అనే వెలుగులో నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. సో కాబట్టి మనం ఇప్పుడు చక్కగా ప్రతిరోజు సాధన చేసుకుంటూ, మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని రకాలుగా ఉంది, దాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి, సాధన ద్వారా ఎలా సంపాదించుకోవాలి, పుస్తకాల ద్వారా ఎలా సంపాదించుకోవాలి, పుస్తక జ్ఞానాన్ని మనం ఎలా పొందాలి అనేది ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మనం చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు వరకు అర్థమైంది అందరికీ? ఏమైనా డౌట్స్ ఉందా? ప్రతిదీ క్లియర్గా ఉండండి, క్లారిటీగా ఉండండి. మనసులో ఏ డౌట్లు పెట్టుకోవద్దు. మీకు మనసులో ఏ డౌట్ ఉన్నా అడగండి, మాకు తెలిసినంత వరకు చెబుతాము. ఒకవేళ ఏదైనా తెలియలేదు, దానికి ఆన్సర్ చేయలేకపోయాం అనుకోండి, మరొక రోజు ఇంకో మాస్టర్ వస్తారు, వాళ్ళ ద్వారా అయినా దాన్ని మీకు రెక్టిఫై చేసే మార్గం మేము చూసుకుంటాం. అట్లా మనసులో ఆలోచన పెట్టుకొని ఇది కరెక్టో కాదో, ఇంతకుముందు నా జీవితంలో ఇవన్నీ లేవు కదా, ఇదేంది కొత్త కాన్సెప్ట్ అని అట్లా అనుకోవద్దు. ఇవన్నీ కొత్తయే, పాతవే మనకు కొత్తగా కనపడుతున్నాయి. మనం ఉండాల్సిన మార్గమే ఇది, మర్చిపోయాం. ఆ మర్చిపోయే మార్గాన్ని ఈరోజు మనం బ్యాక్ తెచ్చుకొని మళ్ళీ ఆ సాధన మార్గంలోకి వచ్చాం. ఇంతబట్టి క్లియర్ కదా అందరికీ? కనీసం తలని ఊపండి, లేదంటే ఇలా అనండి. ఏదో ఒకటి ఆన్సర్ ఇస్తేనే కదా నేను ముందుకెళ్ళేది. మీరు అలా సైలెంట్గా ఉంటే రైట్. సో ఈరోజు క్లాస్లో అద్భుతమైన కాన్సెప్ట్, మరి అత్యంత ప్రతి మానవుడికి, ప్రతి మనిషి అనే పేరుతో ఈ భూమి జన్మ తీసుకున్న వాళ్ళందరికీ ఇది అద్భుతమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదే శాకాహారం, వెజిటేరియన్ ఫుడ్. ఇప్పుడు వరకు ఎంతమంది నాన్ వెజిటేరియన్స్ ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి చాట్ బాక్స్లో. చాట్ బాక్స్లో వేసిన పర్లా, విడిగా వీడియోస్ ఆన్ చేసుకొని చూపించిన పర్లా. శివకృష్ణ గారు మీరేమి నో రెస్పాన్స్. రజన, ధనరాజ్, మేఘన, ఎంతమంది నాన్ వెజిటేరియన్స్? ఓ, దాదాపు అందరూ ఉంటావులేండి. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ తినాల్సిన వాళ్ళు నాన్ వెజ్ తినే రోజులు వచ్చినాయి ఇప్పుడు. అలా అయిపోయింది సొసైటీ. మోస్ట్ ప్రాబుల్లీ అందరూ నాన్ వెజిటేరియన్లో ఉన్నారు. ఈరోజు నేను చెప్పే ఈ విషయం కొద్ది మనసుకి ఇబ్బందిగా ఉండొచ్చు కానండి, ఎప్పుడు సత్యం కొద్దిగా ఇబ్బందాన్ని కలిగించింది. నేనేదో మెల్లిగా చిన్నగా మాయ మాటలు చెప్పకూడదు. ఇక్కడ మన సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు వరకు మన జీవితంలో నాన్ వెజ్ విపరీతంగా తిన్నాం. మన ఆహారం యొక్క, ఇప్పుడు నేను చెప్పాను, ఒక ధ్యానమే కాదు, ధ్యానంతో పాటు మన ఆహారపు అలవాట్లు మారాలి, మన ఆలోచన విధానం మారాలి. నేను రోజుకి గంటలు గంటలు ధ్యానం చేస్తే ఆటోమేటిక్ ఆలోచన విధానం మారిపోద్ది. రోజుకి 3-4 అవర్స్ మెడిటేషన్ చేస్తే, అది నేను చెప్పవసరంలా, దాన్నే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. కొంతమంది ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, అవుటర్ ఇంజనీరింగ్ అంటే అవుట్లో బయట ఉన్న వాటికి ఇంజనీరింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే మన శరీరం మీద మనం అన్ని రీసెర్చ్ చేసుకుంటూ, మన బాడీలో మన వ్యవస్థలు అన్ని సాధన ద్వారా మార్పులు తెచ్చుకుంటూ ఉంటాం. అదే ఇన్నర్ ఇంజనీరింగ్. ఓకేనా? సో ఈ ఆహారం యొక్క పాత్ర మన జీవితంలో అత్యంత కీలకమైంది. నాకు తెలియదు, నేను ఒకప్పుడు నాన్ వెజిటేరియన్నే. 2011 వరకు ఎవ్రీ సండే వస్తే చక్కగా ఇంట్లో ఏ కోడినో మేకనో కిరాతకంగా చంపుతూ ఉంటారు బయట. ఆ రోజు నాకు ఆ భావన కూడా ఉండేది కాదు. అది ఒక ఫుడ్ లాగా, ఏదో సండే వస్తే ఒక ఎంజాయ్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తెచ్చుకొని తిన్నాం. మా ఫాదర్ 2011లో శరీరాన్ని వదిలేసినప్పుడు నేను షిరిడి వెళ్ళాను. నేను బాబా భక్తుడిని. ఎంత భక్తుడిని అంటే ఆయన మొహం చూడకుండా, ఆయన టెంపుల్కి వెళ్ళకుండా డ్యూటీకి కూడా వెళ్ళను.
అంత కఠిన అంత కఠినమైన భక్తుడిని షిరిడి బాబాకి. ఈ ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తాను. ఒక సంవత్సరం నేను వెళ్తే నేను ఏదో ఒకటి మానేయాలి, బాబా దగ్గర వదిలేయాలి అంటే నాకు ఉన్న ఒక అలవాటు నాన్ వెజ్ తింటాం. ఆ నాన్ వెజ్ తెలియకుండా ధ్యానంలోకి రాకముందే నేను వదిలేసాను. తెలియదు ఎందుకు వదిలేశాను. నేను ఆ నాన్ వెజ్ వదిలేసిన 40 రోజులకి నాకు మా నేనుండే హౌస్ దగ్గర ఈ పాంప్లెట్ పడతాం, ఆ బ్రోచర్ చూసి ఆ కేంద్రానికి వెళ్ళటం. అంటే చూడండి, ఎప్పుడైతే నేను దాన్ని వదిలేశానో నాకు రియల్ పాత్ చూపెట్టాడు. షిరిడి సాయినాథ్ కూడా చెప్తాడు కదా, పగలూరే ఈ ధ్యానం పరమాత్మ వైపు ప్రయాణం. ఆయన ఉన్నన్నాళ్ళు కూడా ధ్యాన సాధన ద్వారా మరి ఎంతో మందికి మరి ఆ జ్ఞానాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు మహానుభావుడు. సో ఎప్పుడైతే అది తెలుసుకున్నానో నేను, అంటే సబ్జెక్ట్ తెలుసుకొని మానేయటం వేరు. ఇప్పుడు శివ చెప్పాడని మీరు మానేయద్దు, మానలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడు వరకు నాలుక లోపల ఉన్న వ్యవస్థ అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంది. సాటర్డే రాగానే కోరుకుంటా ఉంటది మనసు, తొందర షాప్కి వెళ్ళు, తీసురా 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 అని. ఎప్పుడైతే ఒక అలవాటు పోవాలంటే జ్ఞానం ద్వారా పోవాలి, గుర్తుపెట్టుకోండి. బలవంతంగా ఏది పోదు. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పానని మోటివేట్ చేసి మానేస్తాం, మళ్ళీ నెక్స్ట్ డే అది మామూలే. కాబట్టి దాని వెనకున్న సైన్స్ ఏంటి, అసలు నాన్ వెజ్ మనం ఎందుకు తినకూడదు, నాన్ వెజ్ వల్ల వచ్చే మనకి ఆరోగ్యపరంగా వచ్చే విషయాలు ఏంటి, ఆధ్యాత్మికంగా అసలు ఎందుకు అది మనకు అసలుకి సాధనా మార్గంలో ఉన్నప్పుడు అసలు అది సరైన ఆహారమే కాదు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అయ్యప్పలు ఉన్నారు, అమ్మవారి భక్తులు ఉంటారు. నేను అయ్యప్ప మాల వేసుకున్న ఒకప్పుడు ధ్యానంలోకి రాకముందు కొన్ని సంవత్సరాల పాటు డిగ్రీ మొత్తం నేను అయ్యప్ప దీక్షలోనే ఉన్నాను, నేను చదువుకునే రోజుల్లో. సో అయ్యప్ప మాల 41 రోజులు వేసుకుంటాం. 41 రోజులు వేసుకున్నప్పుడు ఏ మాంసం తినవు, ఏ గుడ్డు తినవు, చిన్నులపాయ కూడా తినవు, అవునా కాదా? మరి 41 రోజులు ఉన్న అయ్యప్ప 365 రోజులు లేడా? గురువారం ఉన్న షిరిడి సాయిబాబు శుక్రవారం లేడా? సోమవారం ఉన్న శివుడు మంగళవారం లేడా? ఉన్నారు. మాల యొక్క అంతరార్థం ఏంటంటే ఆ 41 రోజులు మనం ఏ నియమాలతో ఉన్నామో, ఎంత జీవితంగా ఆ జీవితాన్ని అద్భుతంగా జీవించామో, అయ్యే విషయాలు జీవితంతో జీవించాలి రా నాయన అని ఆ అయ్యప్ప మనకు మాల రూపంలో 41 రోజులు ఆ శిక్షణా మార్గాన్ని ఇచ్చారు. మనం ఏం చేస్తాం, 41 రోజులు అయిపోద్ది, 42వ రోజునే రిటర్న్లో బస్ రిటర్న్లోనే లోపల మెనూ వచ్చేస్తుంది. వాళ్ళు చాలా మంది అలాగే జరుగుతున్నాయి. విమర్శించట్లా నేను ఎవరిని, ఇప్పుడు జరుగుతున్న కథ. అంటే వాళ్ళు ఏం చేస్తారు, 41 డేస్ నాకు అయ్యప్ప అంటే ఇష్టము, నాకు ఇష్టం అయ్యప్ప. భగవాన్ మనకు దీక్ష ఎందుకు ఇస్తాడు, నువ్వు సన్మార్గంలో జీవించడానికి నేను కొన్ని నియమాలు పెట్టా, ఆ నియమాలు కనుక నువ్వు ఆచరిస్తే నా యొక్క అనుగ్రహం నీకుంటుందని చెప్తాడు. ఆయన అనుగ్రహం కాబట్టి 41 రోజులే పాటిస్తాం, తర్వాత అన్ని మామూలుగా వదిలేస్తాం. అందుకనే మిగతా విషయాలు ఆచరించండి. ఈ ఆహార విషయంలో అంటే పూర్తిగా నాన్ వెజ్ మానేయాలి. ఈ 41 డేస్ మన సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి మన శరీరంలో మొత్తం 5 కోశాలు ఉంటాయి. ఆ కోశాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అది మాట్లాడుకుంటే మీకు దీని మీద కొద్దిగా స్పష్టత వస్తుంది. నేను గ్రూప్లో కూడా పెట్టాను చూడండి. ఫస్ట్ అన్నమయ కోశం రాసుకోండి అందరూ. మన శరీరంలో ఉన్నటువంటి కోశాలు. నేను ఎందుకు నాన్ వెజ్ ఫుడ్ తినొద్దు అంటున్నాను, నాన్ వెజ్ ఫుడ్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, లాభం అనేది 0, కలిగే నష్టాలు ఏంటి, వదిలేస్తే కలిగే లాభాలు ఏంటి. ఫస్ట్ది అన్నమయ కోశం, సెకండ్ వన్ ప్రాణమయ కోశం, తర్వాత మనోమయ కోశం, నాలుగోది విజ్ఞానమయ కోశం, ఐదోది ఆనందమయ కోశం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. ఫస్ట్ది అన్నమయ కోశం, రెండోది ప్రాణమయ కోశం, మూడోది మనోమయ కోశం, నాలుగోది విజ్ఞానమయ కోశం, ఐదోది ఆనందమయ కోశం. రాసుకున్నారు అందరూ? సో ఫస్ట్ అన్నమయ కోశం. అన్నమయ కోశం ఏంటంటే మనం తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా అన్నమయ కోశంలోకి వెళ్తాయి. అన్నమయ కోశంలో అవన్నీ ఫిల్టర్ అయిపోయి నెక్స్ట్ ఏమైంది, ప్రాణమయ కోశంలోకి వెళ్తాయి. దాన్నే మనం ఫస్ట్ అన్నమయ కోశంలో అంతా స్టోరేజ్ అవుతుంది. అక్కడంతా అంతా దాన్ని ఏమంటారు,
జీర్ణం అయిపోయి తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ప్రాణమయ కోశంలోకి వెళ్తుంది. ఈ ప్రాణమయ కోశం నుంచి మనం తినే తిండి ద్వారా శక్తిని ఇక్కడ అబ్జార్బ్ చేసుకుంటుంది ప్రాణమయ కోశంలో. తర్వాత మనం ఏదైతే తింటున్నామో వాటి యొక్క ఫుడ్ అంతా శక్తి రూపేణ ఫామ్ అయ్యి వాటి యొక్క ఎసెన్స్ అంతా కూడా ప్రాణమయ ఒక్క నిమిషం పీడిఎఫ్ అని మనోమయ కోశంలోకి వెళ్తుంది. ఇప్పుడు నేను నాన్ వెజ్ తిన్నంగానే అది ప్రాణమయ కోశంలోకి వెళ్తుంది. అది గ్రైండర్ అవ్వడానికి ఒక 24-48 అవర్స్ దాకా పట్టిద్దని మనకు సైన్స్ చెప్తుంది. ఒక నాన్ వెజ్ అరగాలంటే 24 to 48 అవర్స్ దాకా మినిమం టైం తీసుకోండి. అదే వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి 6 అవర్స్లో దామ్ దూమ్ అయిపోద్ది. మనకు ఫ్రీగా ఇవన్నీ మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలిసిన వాటిని మనం పట్టించుకోము, అందుకని ఒకసారి క్లియర్గా మళ్ళీ గుర్తు చేసుకుంటాం. వెజిటేరియన్ ఫుడ్ 4 to 6 అవర్సే, నాన్ వెజ్ 24 to 48 అవర్స్ పడుతుంది. సో అన్నమయ కోశంలో తిన్నది ప్రాణమయ కోశంకి వెళ్ళి ప్రాణమయ కోశంలో నుంచి మనోమయ కోశంలోకి వెళ్తుందండి. ఈ మనోమయ కోశంలో నుంచే మన ఆలోచనలు కానీ మన భావాలు కానీ అన్ని ఉత్పన్నమవుతాయి. మీరు గమనించండి, నాన్ వెజ్ తిన్న రోజు మన శరీరం ఎలా ఉంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పటి వరకు మనం అబ్జర్వేషన్ పెట్టలా. వివేకానంద చెప్తాడు, ప్రతిరోజు మనం ఒక గొప్ప వ్యక్తిని మిస్ అవుతున్నాం మాట్లాడకుండా అని చెప్తాడు. ఎవరంటే మనమే. మనతో మనం ఎప్పుడు మాట్లాడుకోవటం, మన శరీరం ఏం చెప్తుందో వినం, మన మనసు ఏం చెప్తుందో వినం. మన శరీరంలో ప్రతి అవయవాన్ని ఒక రోజున గమనించారా? గమనించాం ఇప్పటి వరకు? మన శరీరంతో మనం మాట్లాడుకున్నామా? ఏంది అందరు మాట్లాడుకున్నారు, ఏంది తలవపట్లేదు? ఇబ్బో అయితే మీరందరు గ్రేట్ అండి, అందరు మాట్లాడుకునే ఉంటారు, ఎవరు ఏం చెప్పట్లా ఆన్సర్. వివేకానందుడు ఏం చెప్పారంటే, ప్రతిరోజు కనుక నీతో నువ్వు మాట్లాడకపోతే నీ జీవితంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుకోవటం మిస్ అయినట్టే అని గొప్ప వాక్యం అది. మనకు తెలియదు. ఆ కొటేషన్ అందుకని వచ్చింది, నేను మాట్లాడుకునేది ఏం చెప్తున్నాడు ఈయన, ఎవడైనా ఎదురుతో మాట్లాడతాడు కానీ నాతో నేను మాట్లాడుకునేది మనకు తెలియదు కదా. ఇప్పుడు సాధనలో ఏం చేస్తున్నాం, మనతో మనం ఉంటున్నాం, మనతో మనం మాట్లాడుకుంటున్నాం, మనల్ని మనం చెక్ చేసుకుంటున్నాం ప్రతిరోజు. సో కాబట్టి మనం తిన్న ఆహారం యొక్క రసాయనాలన్నీ కూడా మన శరీరం మీద, మన మనోమయ కోశం మీద ఎప్పుడైతే మనోమయ కోశంలోకి వెళ్తాయో మనం తిన్న ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయండి. మీరు గమనించండి, బాగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, పైకి చూడడానికి స్మార్ట్గా అందంగా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళ లోపల ఎంత క్రూరత్వమైన ఆలోచన. అది వాళ్ళ తప్పు కాదు, మనం తినే ఆహారం ఎక్కువ తప్పు. అతని వ్యక్తి తప్పు కాదు, మన తీసుకునే ఆహారం. ఎందుకు ఇలా జరుగుతుందంటే దీని వెనుకున్న సైన్స్ ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు నేను ఒక హ్యూమన్ బీయింగ్ని, ఒక మానవుడిని. నన్ను చిన్నగా ఇలా గిచ్చితేనే నాకు ఎంత నొప్పి పుట్టుతుంది. నేను ఒక వ్యక్తిని ఇలా గిచ్చితే ఎంత బాధపడతాడు, చిన్నగా జస్ట్ ఇలా అన్నందుకే. అవునా కదా? బాధ ఉంటుందా ఉండదా? ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడతానికి వస్తుందంటే మనలో ఎంత ఆందోళన స్టార్ట్ అయింది, అయితే అవుదా? మరి శరీరంతో కళ్ళు తెరిచి చూస్తుండగానే వాటికి అన్నీ ఉన్నాయి, మనకన్నా సెన్సెస్ ఎక్కువ మోగజీవులకి. అందుకని ప్రకృతిలో ఏ వైపరీత్యాలు వచ్చినా కూడా మనకన్నా అవి తొందరగా అబ్జర్వ్ చేస్తాయి. కాకులు, కుక్కలు ఇవన్నీ అరుస్తూ ఉంటాయి. సో వాటికి లేనిది ఒకటి నోరే. భావాలు మనకన్నా ఎక్కువే, జ్ఞానము మనకన్నా ఎక్కువే. నన్న క్లాసులో గురువు గారు చెప్పారు, ఈ భూమి మీద ఉన్నతమైన జన్మ మానవ జన్మ. మరి మనతో పాటు అన్ని పక్షులు జీవిస్తున్నాయి, జీవరాశులన్నీ జీవిస్తున్నాయి, వాటి సంపూర్ణ జీవితాన్ని పూర్తి చేసుకుని వెళ్తున్నాయి. ఒక మానవుడే ఈరోజు దుఃఖంలో జీవిస్తున్నాడు. ఏ పక్షి కళ్ళజోడు పెడతలా, ఏ జంతువు రోగగ్రస్తులై హాస్పిటల్స్కి వెళ్ళటల్లా. కానీ మనమే ఎందుకు వెళ్తున్నామంటే మన జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులను సరి చేసుకొని ప్రకృతికి గనక అనుకూలంగా మన జీవితాన్ని కొనసాగిస్తే మన జీవితం 3 పువ్వులు 6 కాయలే, దానిలో ఎటువంటి డౌటే లేదు. సో ఎప్పుడైతే మనం ఒక కోడిని కావచ్చు, మేకను కావచ్చు, వాటిని మనం కోస్తున్నామని తెలియగానే ఒక భయంకరమైన ఆందోళనకు గురవుతుంది. ఒక మనిషి ఉన్నాడు, అతను కొద్దిసేపట్లో ఉరిశిక్ష వేస్తున్నారంటే ఎంత భయపడతాడు. ఎన్ని భయంకరమైన రసాయనాలు ప్రొడ్యూస్ అవుతాయి శరీరంలో. మరి మనం జంతువులను కూడా చేస్తున్నట్టే కదా, మన జీవ చాపల్యం కోసం, మన ఆనందం కోసం
మన అవసరాని కోసం ఒక జీవిని చంపి దాన్ని మనం చనిపోతే ఊరు బయట వేస్తున్నారు. మరి చనిపోయిన ఆ జీవాలని తెచ్చి మనం కడుపులో వేస్తాం, అంటే కడుపే శ్మశానం. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దేవుడు అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఒక దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మనం మాంసం తింటున్నామా? మరి అక్కడ లేదు, తింటున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎందుకు తింటున్నాం మై డియర్ ఫ్రెండ్స్? సో కాబట్టి మాంసాహారం అనేది అత్యంత మనకి ఈ సాధనా మార్గంలో ఫస్ట్ అత్యంత మౌలికమైన విషయం, మాంసాహారం మానేయాలి. ఈ మానేసే విధానం ఎలా ఉండాలి అంటే, ఈ సెషన్ అయిపోయాక లాస్ట్లో 20 minutes టైం ఇస్తా. మీరు ఎవరైనా ఎటువంటి క్వశ్చన్ అయినా అడగండి, ఐఎమ్ రెడీ టు గివ్ ఆన్సర్. ఎందుకంటే దీని మీద నేను రీసెర్చ్ చేశాను. నేను ఏదో ఊరకు 10 మంది చెప్పింది నేను మాట్లాడుతున్నా. మాంసాహారం ఎందుకు తినకూడదు అని గురువులు చెప్తే విని మానేసా. తర్వాత దాన్ని నేను సైంటిఫిక్గా అసలు ఇది ఎందుకు వదిలేయాలి, ఇది ఎందుకు మన ఆహారం కాదు అని నేను కొన్ని ప్రాక్టికల్గా చేసి వదిలేసి ఈరోజు మీకు చెప్తున్నానండి. సో ఎప్పుడైతే మనం దాన్ని క్రూరంగా చంపేస్తామో ఆ జంతువు కొన్ని భయంకరమైన రసాయనాలను ప్రొడ్యూస్ చేస్తుంది. అవన్నీ కూడా ఆహారంలో చూడండి. నాన్ వెజ్ తిన్నప్పుడు మీ శరీరం ఎలా ఉంటుందో చూడండి, మీ మనసు ఎలా ఉంటుందో చూడండి. నైట్ కొంతమంది నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ తిన్న రోజు ఎర్లీ మార్నింగ్ మీ మూడ్ ఎలా ఉంటుందో చూడండి. మంచి వెజిటేరియన్ డైట్ తిన్నప్పుడు సాటర్డే వీకెండ్స్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు తొందరగా లెగుస్తారు, డైజెషన్ తొందరగా అయ్యిద్ది. నాన్ వెజ్ తిన్న రోజు తొందరగా అవదు, మూడీగా ఉంటుంది, డల్గా ఉంటుంది, శరీరం కొన్నిటికి సహకరించదు. అర్థమైందా? అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు ఈ మాంసాహారం వల్ల మనకు అన్ని నష్టాలే కానీ లాభాలు అయితే లేవండి. అర్థమైందా? మనకి మాంసాహారంలో ప్రోటీన్స్ వస్తాయి. లండన్లో ఒక రీసెర్చ్ జరిగింది. నేను ప్రతిరోజు మీకు కొన్ని వీడియోస్ పెడతాను. నేను ఒక వీడియో పెట్టా, పీడిఎఫ్స్ అడిగారు కొంతమంది. ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ అవ్వట్లే, కానీ నేను బుక్స్ రిఫర్ చేస్తాను. మీరు ఆన్లైన్లో మీరు అవి రిఫర్ చేసుకోవచ్చు. సో లండన్లో రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక రీసెర్చ్ జరిగింది. సైంటిస్టులు మహానుభావులు అందరూ కలిసి ఇంత కాయగూరలు, ఫస్ట్ లీవ్స్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకున్నారు. తర్వాత కూరగాయలు, తర్వాత పళ్ళు, తర్వాత ఉడికిచ్చిన ఆహార పదార్థాలు, తర్వాత మాంసం, రకరకాల ఇవన్నీ తీసుకొని రీసెర్చ్ స్టార్ట్ చేశారు. మానవ శరీరానికి కావాల్సిన ఫస్ట్ ప్రైమరీ ఎలిమెంట్ ఏంటి చెప్పండి? మనం డే 1లో చెప్పుకున్నాం. మన జీవితానికి ముఖ్యంగా మనకి అతి ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటి? అది ఓకే. మన జీవితాన్ని నడిపించే శక్తి ఏది? ప్రాణశక్తి అంటారు. ఏమంటారు? ప్రాణశక్తి. దాన్ని మనం నిద్రలో తీసుకుంటున్నాం, ఆహారం ద్వారా కూడా తీసుకుంటున్నాం. సో ఆ ప్రాణశక్తి దేనిలో ఎక్కువ ఉంది అంటే లీఫ్ లో ఎక్కువ ఉంది, ఆకుకూరల్లో చాలా ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ఆకుకూరలు, తర్వాత కూరగాయలు. ఈ రెండు ఒకటే, ఆకుకూరలు కూరగాయల్లో అనంతమైన ప్రాణశక్తి ఉంది. నెక్స్ట్ బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసిన ఫుడ్ ఉంటుంది. అంటే మనం బాగా డీప్ ఫ్రై చేస్తాము, మంచి మంచూరియాలు లేకపోతే పన్నీర్, ఇవన్నీ ఇంట్లో. దీనిలో రెండింటి మీద కంపేర్ చేస్తే దీనిలో సగం పర్సెంట్ కూడా లేదంటండి, సగం కూడా లేదు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ దేని మీదకి వెళ్ళారు? నాన్ వెజ్ మీదకి వెళ్ళారండి. ఎగ్ల మీద చేశారు. ఎగ్గుల్లో అసలు ఏమి లేదు, చాలా మైల్డ్ ఉంటుంది ఎగ్లో ప్రోటీన్స్. దాని నుంచి మాంసంకి వెళ్ళారు. మాంసంకి వెళ్తే 0. చనిపోయిన దానిలో ఏముంటది? చనిపోయిన శరీరంలో ఏమైనా ఉంటుందా? అన్ని నిర్జీవమే కదా, దానిలో విటమిన్స్ ప్రోటీన్స్ ఎలా ఉంటాయి? అయితే చాలా మంది విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయని చెప్తున్నారు. ఉండేమొచ్చి చాలా మైల్డ్ అండి. మీరు మంత్రి సత్యనారాయణ రాజు గారిది అక్కడ వెజిటేరియన్ డైట్, వెజిటేరియన్, మీకు అది పీడిఎఫ్స్ కూడా పెడతాము. సో ఈరోజు సృష్టిలో నాన్ వెజ్ లో దొరకని ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని కూడా వెజిటేరియన్ పుష్కలంగా ఉన్నాయి. ప్రకృతిలో దొరకందంటూ ఏది లేదు. అందుకని దయచేసి ఈ రోజు నుంచి అందరూ నాన్ వెజ్ మానేయండి. ఈరోజు మనకు ఫస్ట్ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మాంసాహారం జోలి వెళ్లకుండా ఉండటం. మాంసాహారం మానేయాలి. ఎస్పెషల్లీ మన సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఫ్రైడే మంచి రోజు వచ్చింది నాకు, ఈ సెషన్ చదవడానికి కూడా మంచి అవకాశం. రేపు సాటర్డే, ఎల్లుండి సండే.
సండే రోజు యాక్చువల్లీ చాలా మంది నాన్ వెజ్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇన్నాళ్ళు తిన్నాం, కొన్ని సంవత్సరాల పాటు తిన్నాం, ఎంజాయ్ చేసాము, ఒక ఫుడ్గా స్వీకరించాం. అది తప్పనే విషయం నాకు తెలియదు, మీకు తెలియదు. నేను తెలుసుకున్నా కాబట్టి, మీరు సాధనా మార్గంలోకి వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి మానేయండి. మానేస్తారా? వెరీ గుడ్. ఎందుకంటే మన జీవితం మార్పు కావాలి, మనకు ఆనందం కావాలంటే చిన్న చిన్న విషయాల్ని ఆ, మనం సాక్రిఫై చేయక తప్పదు. స్ట్రగ్లింగ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ సక్సెస్ అంటారు కదా. సో మనకు నాన్ వెజ్ అనేది మన జీవితానికి హాని చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనం నాన్ వెజ్ని తీసేయాలి. అందరు తీసేస్తారు. రెడీగా ఉన్నారా? నేను ఇప్పుడు నేను ఇప్పుడు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మాట్లాడతా. గౌతమి గారు మానేస్తారు నాన్ వెజ్? మానేశానండి ఆల్రెడీ నేను. వెరీ గుడ్ మేడం. గౌతమి గారు చెప్పలా? గీతా గారు ఎంతమంది మానేస్తారో ఎంతమంది మానేరో చూద్దాం. ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. ఈ రోజు నుంచి మేము నాన్ వెజ్ తిన్నాం. పద్మారెడ్డి గారు మానేస్తున్నారా నాన్ వెజ్? నేను చాలా తక్కువ తింటా సార్. మానేస్తామని అనుకుంటున్నా. ముందు ధ్యానం స్టార్ట్ కాకముందుకే అనుకుంటున్నా. మేడం, ఇంట్లో పిల్లలకు కూడా దయచేసి పెట్టద్దండి. పిల్లలు కూడా చక్కగా మంచి వెజిటేరియన్ ఫుడ్ పెట్టిన వాడు మైండ్ లెవెల్స్, ఐక్యూ లెవెల్స్ అన్ని పెరుగుతాయి. సో ఎవరో చెప్పారు మాంసం పెట్టండి, మంచి ప్రోటీన్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి. అఫ్ కోర్స్ ఉండొచ్చు, కానీ వెరీ మైల్డ్ పర్సెంట్ ఉంటాయి దానిలో. వాటికన్నా వెజిటేరియన్ ఫుడ్ మించింది లేదు. ఈ రోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది, ఈ భూమండలంలో 70% కనుక వెజిటేరియన్స్ కనుక రాకపోతే ఈ భూమిని మనం కాపాడుకోలేము. ఎందుకంటే మనం ఎంతో జీవహింస చేసి గోమాతలను చంపేస్తున్నారు, సకల జీవులు చంపేస్తున్నాం. మానవుడు తన అవసరాల కోసం, తన సంపద కోసం ప్రకృతి ఇచ్చిన సంపదనంతా కూడా దోచుకొని ఈ రోజు బయట ఎంతో మంది ఎన్నో చేస్తూ ఉన్నారు. వాటి యొక్క ఫలితమే కరోనా కావచ్చు, ఈ భూకంపాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు. మన వంతు మనం మారుదాం. 10 మందికి ఈ శాకారం గురించి మనం 10 మందికి చెప్పటమే ఆధ్యాత్మికత. గౌతమ్ బుద్ధుడు చెప్పిన, షిరిడి సాయినాథుడు చెప్పిన, వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన, జీసస్ క్రైస్ట్ చెప్పిన ఆధ్యాత్మికలో ఉన్నతమైన ధర్మం అహింసా ధర్మం. ఏ జీవిని మనం హింస పెట్టకూడదు, మనల్ని మనం హింస పెట్టుకోకూడదు. మన మాట ద్వారా కానీ, మన చేత ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ ఎవరిని మనం హింస పెట్టకూడదండి. ఆ అహింసా మార్గంలో కనుక మనం ఉంటే అందరి అనుగ్రహం మనకు ఉన్నట్టే మై డియర్ ఫ్రెండ్స్. నీకు రోగాలు తగ్గుతాయి, నీకు కావాల్సిన అన్ని కూడా ప్రకృతి అరేంజ్ చేస్తుంది. అమ్మ మ్యూట్ చేసుకోండి, అందరూ తర్వాత మాట్లాడుదురు. సో కాబట్టి ఫస్ట్ ఈ ఫుడ్ మీద మనం ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి మనం పూర్తిగా శాకాహారులం కావాలి. మన ఇంట్లో కూడా ట్రై చేద్దాం. ఎవరిని బలవంతం చేయొద్దు, ఇబ్బంది పెట్టద్దు, మీరు కూడా ఇబ్బంది పడద్దు. నేను ఫస్టే చెప్పాను, ఏదైనా ఒక అలవాటు పోవాలంటే జ్ఞానం ద్వారా పోవాలి, అదే పర్మనెంట్ అయింది. శివ చెప్పాడనో, లేకపోతే ఇంకో వై అనే పర్సన్ చెప్పారనో, లేకపోతే ఇంకో మేడం చెప్పారనో మీరు మారొద్దు. నేను ఇప్పుడు చెప్పాను, ఈ చెప్పిన విషయాల్లో ఏమన్నా మీకు విశ్లేషణ ఉంటే అడగండి, అడిగి తెలుసుకోండి. తద్వారా ఎప్పుడైతే అది మనలోకి వెళ్తుందో న్యాచురల్గా అలవాటు వెళ్ళిపోద్ది. అవునా కదా? బలవంతంగా చేసినప్పుడు ఏమైందంటే మనసు శరీరం కొట్టుకుంటాయండి. మనసు ఏమో తినమని చెప్తా ఉంటది, శరీరానికి ఏమో బుద్ధికేమో అయ్యో సార్ క్లాసులో చెప్పారు కదా తినొద్దని, ఏమన్నా అయిద్దేనేమని యుద్ధం జరిగింది. ఆ యుద్ధం వద్దు. ఇప్పుడు అందరూ పెద్దవాళ్లే, దాదాపు 40 years అబోవ్ వాళ్ళే ఉన్నారు ఈ సెషన్లో. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు నార్మల్ పీపుల్ ఉన్నారు, అంటే 30 years బిలో వాళ్ళు. సో కాబట్టి మనం తిన్ననాళ్ళు ఎంజాయ్ చేశాం, అయిపోయింది, ఆ కథ అయిపోయింది. ఇప్పటి నుంచి మన జీవితంలో ఆధ్యాత్మిక ట్రాన్స్ఫర్మేషన్ రావాలన్నా, ఒక ఉన్నతంగా జీవించాలన్నా మనం ఈరోజు ఆహారంలో ఫస్ట్ తీసుకోవాల్సింది శాకాహారం. సో ఈ ఆహారం గురించి రేపు సాటర్డే ఈ మహావతార్ ఫౌండేషన్ ఫౌండర్ రంగస్వామి గారు, ఆయన సోల్స్ క్షేత్రాన్ని మనకు స్పెషల్ వింగ్ ఉంది. ప్రతి సాటర్డే మనకు ఆ రోజు ధ్యానం ఉంటుంది, క్లాస్ ఉండదు. ఆ రోజు ఆయన చక్కగా ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఫాస్టింగ్ యొక్క ఉపయోగాలు, ఎన్నో అంశాలపైన ప్రతి సాటర్డే ఆయన మాట్లాడతారు మీకు. ఆయన దానిలో స్పెషల్ కోచ్ ఈజ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. సో సార్ ఎన్నో విషయాలు చెప్తారు.
సో ఈ రోజు కాబట్టి మనం మెయిన్ శాకాహారం మాత్రమే తినాలి, మాంసాహారం మానేయాలి. దాని అందరికి మీరు అగ్రీ చేస్తారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ డెసిషన్ తీసుకున్నామో ఖచ్చితంగా మనలో సాధనలో కూడా మనలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మనం రజోగుణం, మనం తీసుకున్న ఆహారానికి గుణాలు ఉంటాయి. ఇప్పుడు మనం తినే ఈ మాంసాహారం కానీ, ఈ వెల్లుల్లిపాయలు, చిన్నులపాయలు కానీ రజోగుణాన్ని పెంచుతాయి. అంటే డామినేటింగ్, ఎదుటోళ్ళకి హాని చేయాలి, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సరైనగా ప్రశాంతంగా కూర్చోలేకుండా రకరకాల విపరీతమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్. సో వీటి యొక్క ఈ ఈ గుణాలన్నీ కూడా ఈ రజో ఆహారం అంటే ఈ మాంసాహారం రజో గుణంతో ఉండే ఆహారం ఇది. అర్థమైందా? సో కాబట్టి అందుకని వెనకట్లో చూడండి, యుద్ధాలు చేసేవాళ్ళు రాజులు కానీ వీళ్ళంతా వేటలకు వెళ్ళి వేట కొట్టేసి అవన్నీ తినేసి ఎంతో మందిని యుద్ధంలో చంపేస్తూ ఉంటారు. ఇవన్నీ రజోగుణంకి సంబంధించిన అంశాలు. కాబట్టి ఆ రజోగుణం నుంచి మన సాత్విక గుణంలోకి రావాలి, శుద్ధ సాత్విక గుణంలోకి రావాలంటే ఈ రావాలి అని వచ్చినప్పుడే మన మనసు ఎప్పుడైతే రజోగుణం నుంచి సాత్విక గుణంలోకి వస్తే అప్పుడే సాధన కూడా పెరిగిద్దండి మనకి. అందుకని దయచేసి 41 days, ఇది 21 days అయిపోయే సెషన్ కాదు ఇది. ఈ 21 days లో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. నాలెడ్జ్ అనంతం, ఆధ్యాత్మికతలో సాధన గురించి కానీ నాలెడ్జ్ అనంతం, ఇది ఒక రోజులో ఎండ్ అయ్యేది కాదు. ఈ 21 days లో మీకు ఫస్ట్ స్టెప్ సాధనలో ముందుకు వెళ్ళాలంటే ఏ కాన్సెప్ట్స్ కావాలో అవే డిజైన్ చేస్తామండి ఇక్కడ. ఈ 21 days 21 కాన్సెప్ట్స్, 21 ఛాలెంజెస్, 21 మాస్టర్స్ చెప్పుకున్నాం కదా. ఈ 21 days లో ఏది చేస్తే ధ్యానంలో తొలిమెట్టు ఎక్కుతాము, తర్వాత మళ్ళీ సెషన్స్ వేరేగా ఉంటాయి, నాలెడ్జబుల్గా ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ అందరూ శాకాహారులుగా మారుదాం. జీసస్ క్రైస్ట్ చూడండి, ఆయన ఏ రోజు కూడా ఏ జీవిని చంపమని చెప్పలా. ఆయన ప్రతి జీవితో ఫ్రెండ్షిప్ చేశాడు. చూడండి, జీసస్ ఫోటో చూస్తే ఆయన చేతుల్లో మేక ఉంటుంది, ఓ పక్క కోడి ఉంటుంది, అవునా కదా? ఈ డన్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్ యానిమల్ కింగ్డమ్, అంటే సకల జంతువులతోనూ ఆయన ఫ్రెండ్షిప్ చేశాడు. మనం కూడా ఆ మిత్రత్వాన్ని పొందాలి. మనకి చాలా మంది చూడండి, మన రోడ్డు మీద వెళ్తా ఉంటే పాపం ఏదైనా దెబ్బతలంగానే వాళ్ళ మనసు చెల్లించి వెళ్ళి దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అటువంటి మనసు కలిగిన మనం మన ఇంట్లో తెలియకుండా ఎందుకు ఆదివారం వస్తే ఒక కోడిని చంపుతున్నాం, ఒక మేకని చంపుతున్నాం, ఒక చేపను చంపి తెచ్చుకుంటున్నాం? అవి మనలాగే పుట్టినవి. మనం ఒకప్పుడు అక్కడి నుంచే వచ్చిన వాళ్ళం. ఫస్ట్ ప్లాంట్ కింగ్డమ్ నుంచి యానిమల్కి వచ్చాము, యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ ప్రీషియస్గా మారాం. సో అవి వాటి యొక్క ఎదుగుదలలో భగవంతుడు సృష్టి నియమాల ప్రకారం అవి ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బతకాలి, ఎప్పటి వరకు ఉండాలి, ఎలా అయిపోవాలో ప్రకృతి చూసుకుంటుంది, మనం ఏం చూసుకోవసరం. చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఇలా సెషన్ పెట్టినప్పుడు, సార్ అవన్నీ తినపోతే మరి రీసైకిల్ ఎలా అయింది, అవన్నీ ఉత్పన్నమైతే మానవాళికి ఏంటి? మానవుడు, మనం కూడా ప్రకృతిలో మనమేం గొప్ప కాదు, ప్రకృతిని మనం ఒక గిఫ్ట్ అంతే, మనం ఒక చిన్న అణువు లాంటి, మనం కూడా ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే వాటికన్నా ఉన్నతమైన పరిజ్ఞానం భగవంతుడి సృష్టి మనకి ఇచ్చింది. దాన్ని మనం ఎప్పుడైతే సరైన మార్గంలో పెట్టుకుంటామో జీవిత సత్యాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. తద్వారా మన ఆలోచన విధానం కానీ మన జీవన విధానం కానీ మారిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందా చెప్పాను మీకు, రీసెర్చ్గా ఒక సర్వేలు చెప్పారు ఈ భూమి మీద. ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మంలో, మన భారతీయ సంస్కృతిలో కులాలు, మతాలు ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ మనది ఒకే కుటుంబం, భిన్నత్వంలో ఏకత్వం. మనం చిన్నప్పుడు సోషల్లో చదువుకుంటాం, భిన్నత్వంలో ఏకత్వం. మన భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎవరి ఆచారాలు వాళ్ళు పాటించుకున్నారు. అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం అంటే ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా కూడా మనమంతా ఒకే జాతి, ఒకే కులం అనేది చెప్పేదే ఏకత్వం. అవునా కదా? సో అందుకనే పాశ్చాత్య దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూస్తూ ఉంటాయి. ఏ దేశంలో గురువుల సంస్కృతి లేదు, ఏ దేశంలో ఆచార్యుల సంస్కృతి లేదు, ఏ దేశంలో కూడా ఋషుల సంస్కృతి లేదు, ఒక మన భారతదేశంలోనే ఉంది. అందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఆచార వ్యవహారాన్ని పాటిస్తూ వాళ్ళ జీవన శైలి కూడా మనలోకి మార్చుకుంటారు. ఈరోజు చూడండి, ఇంతకుముందు ఇప్పుడు పూజలు ఎక్కువైపోయినాయి, పునస్కారాలు ఎక్కువైపోయినాయి. గత 100 సంవత్సరాల క్రితం మన తాతల కాలంలోకి వెళ్తే ఇన్ని పూజలు చేయలే, ఇంత కథ లేదు, ఇన్ని హోమాలు లేవు. ఉన్నాయా చెప్పండి? ఇంత పూజలు చేశారా పూర్వంలో?
చేయలా. ఎందుకంటే ఇప్పుడు అంతా మన మన జీవన విధానం మారిపోయింది. మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను గుడికి వెళ్తే ఇన్ని కోరికలు పెట్టుకుంటా, కొట్టేది ఒక చిన్న టెంకాయి, నేను బాగుండాలి, నా కుటుంబం మాట తప్పులేదు కోరుకోవటంలో. కానీ మన జీవితంలో ఆచరణ ఎలా ఉంది అది కూడా ఆయన గమనిస్తాడు. మనం ఎంత ఆచరిస్తామో ఈ ఆచరించినప్పుడు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం, మనం గుడికి వెళ్ళి దండం పెట్టపోయినా కూడా మనసులో స్మరించుకున్నా దాన్నే మానసిక పూజ అంటాం. మానసికంగా ఆయన తలుచుకొని, నాయన ఇదిగో ఈ రోజు నుంచి నీ ఎన్ని వదిలేస్తున్నాను, నా జీవితాన్ని ఈ సాధనా మార్గంలో నాకు ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చి నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళు అని అనుకుంటే ఖచ్చితంగా మనకి ఆ ఆ యొక్క రిజల్ట్ అనేది ఇన్స్టాంట్గా ఉంటుందండి. సో కాబట్టి మనమంతా శాకాహారులకు మారదాం. శాకాహారాన్ని మనం ప్రమోట్ చేసుకున్నాం. ఇక నుంచి మన జీవితంలో ఏ సండే వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. మెల్లిమెల్లిగా మార్పు తెచ్చుకుందాం. మార్పు తెచ్చుకొని ఒక గొప్ప విషయాన్ని అందరూ శాకాహారులుగా మారాలి. శాకాహారులు మనతో పాటు మన ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఈరోజు ఈ భూమి మీద ఎన్నో పక్షి జాతులు అంతరించిపోయాయి. పిచ్చుకలు లేవు. చిన్నప్పుడు మేము లేవగానే బయటికి వెళ్తే అవే వెల్కమ్ చెప్పాయి, చిక్ 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 అనుకుంటా. ఈరోజు ఏముందండి, మన ఇంట్లో ఆర్టిఫిషియల్ గా వాటి మ్యూజిక్స్ పెట్టుకొని వింటున్నాం. అవునా కాదా? సో కాబట్టి దయచేసి మనం మారుతూ 10 మందికి మనం తెలియజేద్దాం ఈ యొక్క విషయాన్ని. ఇప్పుడు రైతులు కూడా అన్ని జీవరాశులు ఉంటేనే పంట కూడా బాగుంటుంది. పంటలో 2 రకాల పురుగులు ఉంటాయి పొలాల్లో, చెడు చేసేవి, మంచి చేసి. కానీ పంటలో మంచి చేసే పురుగులే ఎక్కువ ఉంటాయి. అవి కూడా అంతరించిపోవటం వల్లే ఈరోజు పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ వేస్తూ ఉన్నారు. మందులు ఎక్కువ వేస్తూ, రకరకాల మందులు వేస్తూ ఆహారాన్ని పండించి వాటిని మళ్ళీ మనం తీసుకొని మనకు తెలియక ఎన్నో వ్యాధులకి మన శరీరం గురవుతుంది. సో కాబట్టి అందరూ శాకాహారులుగా మారుదాం. స్వచ్ఛమైన ఆహారాన్ని తిందాం. ఎక్కువ ఆకుకూరలు, మరి ఫ్రూట్స్, అట్లాగే వెజిటేబుల్స్ ఎక్కువ తిందాము. సండే వస్తే ఏ స్పెషల్ వెజిటేరియన్ డైట్ అని పెట్టుకొని ఇంట్లో మీ పిల్లలకు కూడా మోటివేట్ చేసి బలవంతంగా మార్చకుండా ఈ చిన్న చిన్నగా నాలెడ్జ్గా నేను ఒక బుక్ కూడా మీకు రిఫర్ చేస్తాను అండ్ సెషన్ ఎండింగ్లో. ఆ బుక్ చదివితే మీకు ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్. తర్వాత స్వాధ్యాయం. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో ఉన్నాం. భక్తి ఉండాలి, ఉండకూడదని లేదు. మీరు చేసుకుంటేనే సాధన చేయండి. ఇప్పుడు భక్తి మార్గంలో నుంచి ధ్యాన మార్గంలోకి, జ్ఞాన మార్గం వైపు వచ్చాం. సో ఇక్కడ జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు మనం చదవాల్సిన పుస్తకాలు వేరుగా ఉంటాయి. రామాయణం చదవండి, మహాభారతం చదవండి, ఏదైనా చదవండి, అది మీ వ్యక్తిగత విషయం. మీరు చదివేటప్పుడు మీరు సాధనా మార్గంలో ఉన్నారు కాబట్టి ఇంతకు ముందు ఒక పాయింట్ చదివితే దాన్ని అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. సాధన చేసేటప్పుడు దాన్ని అర్థం చేసుకునే విధానం ట్రూత్కి కనెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక చిన్నది చెప్తా. నేను బాబా భక్తుని అన్నాను కదా. బాబా నేను ధ్యానంలో రాకముందు నేనేమనుకున్నామంటే ఎవరి యందు నా దృష్టి కలదా అంటే నేను రోజు బాబాని దృష్టి పెట్టి చూస్తే చాలు ఆయన యొక్క కటాక్షం నాకు వస్తుంది అని నేను అనుకున్నా. కానీ ధ్యానంలోకి వచ్చినాక అది కరెక్ట్ కాదు. దృష్టి పెడతామంటే ఊరికి వెళ్ళి బయట పిచ్చి పనులని చేసి, నాయన నీ దగ్గరకు వచ్చా, నీకు ఒక కొబ్బరికాయ కొడుతున్నాను, నీకు పొంగల్ నైవేద్యంగా పెడుతున్నాను, అలా చూస్తే ఆ నా అనుగ్రహం 1% కూడా ఉండదు అనే సత్యాన్ని ధ్యానంలోకి వచ్చి తెలుసుకున్నాను. దృష్టి పెడతామంటే ఎవరి యందు నా దృష్టి కలదు అంటే, దృష్టి పెడతామంటే ఏంటి, నేను సాధన చేసుకుంటూ నాలో ఉన్న కర్మలన్నీ తగ్గించుకుంటూ ఆ యొక్క నెగిటివిటీ అంతా పోగొట్టుకుంటూ ఒక స్వచ్ఛమైన మనసుతో ఎప్పుడైతే ఆయన మీద దృష్టి పెడతామో అప్పుడు ఆయన యొక్క కటాక్షం ఉంటుంది. అది దాని మీనింగ్. సో అట్లాగే ఎన్నో ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ కనుక తీసుకుంటే దేవుని రాజ్యం నీలో ఉందన్న. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, నాట్ ఇన్ అవుట్ సైడ్. బయట ఏమీ లేదు, అంతా నీలోనే ఉంది. శ్రీకృష్ణ భగవాన్ని చిన్నప్పుడు శ్రీకృష్ణ అవతారంలో చూస్తాం. శ్రీకృష్ణ భగవాన్ నోరు ఇలా తెరవంగానే విశ్వం అంతా లోపల ఉంటుంది. అవునా కదా? గ్లోబ్ అంతా కనపడింది కదండి చిన్నప్పుడు. శ్రీకృష్ణుడి యొక్క మూవీస్ చూడలేదు ఎవరు? తలన్న ఇప్పుడు చూసారో చూడలేదా? లేదంటే వీడియో పెడతాయి వాళ్ళు, అందుకని సినిమా చూద్దాం. రైట్. అంటే ఇప్పుడు ఈ మౌత్ ఓపెన్ చేయగల గ్లోబ్ అంతా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఆ విశ్వంలో ఉన్నంత అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం నీలోనే ఉంది, బయట ఏమి లేదు.
ఆ యొక్క అనంతమైన జ్ఞానాన్ని, అనంతమైన శక్తిని నీకు కనెక్ట్ చేసేదే ధ్యానము. ది ప్లస్ యానము, యానం అనగా ప్రయాణం. సో అటువంటి అద్భుతమైన సాధన ధ్యాన సాధన. మరి ఈరోజు మనం ధ్యానంలోకి వచ్చాం కాబట్టి ఈ ధ్యాన సాధనలోకి వచ్చినాక దానికి అనుకూలంగా, అంటే మన సాధనా మార్గంలో ఏవి చదివితే మనం ముందుకెళ్తామో ఆ బుక్సే మనం చదవాలి. నేను గంట ధ్యానం చేసి, అంటే కొన్ని రోజులే, మిగతావి చదవద్దని నేను చెప్పను. మనం ఒక మార్గాన్ని ఎంచుకున్నాము, ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఆ మార్గానికి సంబంధించిన పుస్తకాలే చదవాలి. ఇప్పుడు ఆదిశంకరాచార్య పుస్తకాలు ఉన్నాయి, అట్లాగే మా గురువు పత్రిజీ బుక్స్ ఉన్నాయి కొన్ని. పత్రి సార్ది తులసి దళం అని ఒక బుక్ ఉంటుంది. మీరు బుక్స్ కొనుక్కోవడానికి వాటికి సందేహించొద్దండి. అన్ని పీడిఎఫ్లు పెడతాం కుదరదు, ఎందుకంటే అన్ని సైట్స్ పీడిఎఫ్లకు అన్ని బుక్స్ పర్మిషన్స్ ఇవ్వరు. ఒక యోగి ఆత్మకథ రాసుకోండి. ఫస్ట్ మనం చదవాల్సిన మెయిన్ 5 పుస్తకాలు చెప్తా. ఈ 5 పుస్తకాలు చదివితే చాలు, జీవితం అంతా అన్ని పుస్తకాలు చదివినట్టే. తులసి దళం, బ్రహ్మర్షి పితామహ, ఈ యూట్యూబ్లో కూడా దొరుకుతాయి మీకు వీడియోస్, కావాలంటే చూడండి. తులసి దళం. తర్వాత ఒక యోగి ఆత్మకథ, ప్రపంచంలో నెంబర్ 1 సెల్లర్ బుక్ అది. ఈ బుక్ కన్నా శైలైన బుక్ ఏదీ లేదు. అది ఇప్పుడు ఆడియో రూపంలో కూడా మనకు కొన్ని యాప్స్లో వస్తుంది, చూడండి. ఒక యోగి ఆత్మకథ రాసుకున్నారా? తర్వాత యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు. యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు. ఫస్ట్ బుక్ తులసీదళం, తర్వాత ఒక యోగి ఆత్మకథ, మూడోది యూ ఫర్ ఎవర్. ఈ 3 పుస్తకాలు ఇప్పుడు చాలా మంది నాకు మెసేజ్ చేశారు నిన్న. నేను అప్పుడప్పుడు డ్రైవింగ్లోనూ వర్క్లో ఉన్నప్పుడు రిప్లై ఇవ్వకపోవచ్చండి, అట్లనే నెగిటివ్గా తీసుకోవద్దు. నేను చూసినప్పుడు మళ్ళీ మీకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ చేయటమో మీకు చేస్తాను. సో ఈ 3 బుక్స్ మీరు తెచ్చుకొని, అమెజాన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, లేదు అంటే మన మహావతార్ ఫౌండేషన్లో దొరుకుతాయి. మీరు ఎక్కడైనా ఇవి మీరు కొని తెచ్చుకోవచ్చు. ఈ 3 బుక్స్ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ ధ్యానం తులసి దళం తీసుకోండి. ఆ తులసి దళం బుక్ రోజుకి కొద్ది కొద్ది చదువుతా ఉన్నాను. 1 గంట చెప్పాం కదా, 3 గంటలు ధ్యానము, 2 గంటలు బుక్స్ రీడింగ్. 2 గంటలు చదవలేకపోయినా మినిమం ఒక 1 అవర్ ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని చక్కగా దాన్ని చదువుతూ అర్థం చేసుకుంటూ సాధన చేయండి. ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే ఈ టైంలో సాధన జరుగుతూ ఉంది, ఇప్పుడు బుక్స్ చదువుతూ ఉన్నాం, ఈ 2 ప్యారలల్, బుక్ రీడింగ్ సాధన 2 ప్యారలల్. ఒకటి థియరీ, ఒకటి ప్రాక్టికల్. బుక్స్ ఏమో థియరీ లాంటిది, ఇక్కడ ఏదైతే చదువుతామో ఇక్కడ ప్రాక్టికల్ మనం సాధన చేసుకుంటాం. చేసినప్పుడు మనకి ఎన్నో ఎక్స్పీరియన్స్ వస్తాయి. తద్వారా మనకి మెడిటేషన్లో స్టెబిలిటీ వస్తుంది. దాన్ని స్థిత ప్రజ్ఞత అంటారు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను, అబ్బా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఇంకోసారి చెప్తారు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అనుకుంటాం. కానీ దీని ఎసెన్స్ మైండ్లో పర్మనెంట్గా ఉండదు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్, కరెక్ట్. అది ఎందుకంటే ఆ విన్న తర్వాత ఒక 2-3 గంటలు దీని ఎఫెక్టివ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత మర్చిపోతాం. ఎన్నో 2-3 విషయాలు గుర్తుంటాయి. నాకు తెలిసి ఈరోజు ఎక్కువ గుర్తుండేది మీకు శాకాహారం గురించి ఎక్కువ గుర్తుండేది, ఎందుకంటే దాన్ని ఎక్కువసేపు డిస్కస్ చేసాం. అది మనకి అందరికి కావాల్సిన ప్రైమరీ రిక్వైర్మెంట్ ఎలిమెంట్. సో కాబట్టి బుక్స్ చదవటం ద్వారా ఏమైందంటే మనలో అంతరంగ పరివర్తన వస్తుంది. అంతరంగంగా పరివర్తన అంటే ఇన్నర్ చేంజెస్ వస్తాయి. అందుకని ఒక 100 మంది మంచి ఫ్రెండ్స్ కన్నా ఒక మంచి బుక్ ఎంతో మనకి లాభం చేసింది అంటాడు వివేకానందుడు. సో కాబట్టి ఈ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఫస్ట్ ధ్యానము, శాకాహారము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఒకసారి చెప్పండి, ధ్యానము చెప్పండి, పర్లా అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ చేసుకొని చెప్పండి. ధ్యానము, శాకాహారము, స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే బుక్స్ చదవటం, సజ్జన సాంగత్యం. మొత్తం దెర్ ఆర్ 4 థింగ్స్. ఒకటి మెడిటేషను, 2 సంపూర్ణ శాకాహారాన్ని తీసుకోవటం, 3వది స్వాధ్యాయం చేయటం, బుక్స్ చదవటం, సజ్జన సాంగత్యం. సో ఇప్పుడు ఇక్కడ పక్క బుక్స్ చదువుతాం, బుక్స్లో ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి, మరి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళకి పిచ్చెక్కిద్ది. ఎందుకంటే ఒక ధ్యాని అనుభవాలు ధ్యానితోనే పంచుకోవాలి. ఒక మెడిటేటర్తోనే ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మనకి బుక్ అంటారా, అందరూ ఇంట్లో కూర్చోబెట్టి చదవండి. మీరు ఇప్పుడు ఇంట్లో ఈవినింగ్ 1 అవర్ పెట్టుకోండి చక్కగా. పిల్లలు ఒక 1/2 అవర్ ఏమో టీవీ అన్నీ ఆపేసి
అరే ఈరోజు ఒక మంచి కథ కథ చెప్తా వినండి, కథ చెప్తాను రండి అని అలా చదవటం ఇంట్లో అలవాటు చేసుకుంటా ఉంటే మీ సెల్ఫ్గా చదువుకుంటే ఫ్యామిలీతో కూర్చొని చదువుకోవచ్చు బుక్స్. అలా చేస్తూ ఉంటే ఏమైందంటే మనకి అంతరంగా పరివర్తన వస్తాయి, ఎన్నో మార్పులు వస్తాయి. మనకు తెలియని ఎన్నో విషయాలు కొత్తగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో సాధన అంటే ఏంటి, ఆ సాధనకు సంబంధించిన రహస్యాలన్నీ కూడా తులసి దళంలో ఉంటాయి. ఫస్ట్ బుక్ తులసి దళం ఉంది కదా, అది వెరీ 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 ఇంపార్టెంట్. ఒక వెరీ కాదు, ఎన్ని వెరీలు ఉంటాయని వెరీలు వేసుకోండి. సో అది అందరు చదవాల్సిన బుక్ పత్రి సార్ది. నెక్స్ట్ ఒక యోగి ఆత్మకథ, నెంబర్ 1 అద్భుతమైన బుక్. మన జీవితాలనే మరి ఎంతో మంది మహనీయుల జీవితాలను ఆధ్యాత్మిక వైపు ప్రయాణింప చేసిన బుక్ ఒక యోగి ఆత్మకథ. సో సో అంటే బుక్ రీడింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని ద్వారా కూడా మనకి కర్మలన్నీ తగ్గుతాయి, ఎందుకంటే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి కాబట్టి. సో రాబోయే రోజుల్లో మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా దాని మీద మంచి చెడు అనే విశ్లేషణ వచ్చి మనం కొన్ని కర్మలు కూడా ఆగిపోతాయి. సో బుక్ రీడింగ్ అనేది తప్పనిసరి. ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ చదవద్దు. మీరు చదవాల్సిన బుక్స్ అన్నీ కూడా సాధనకు రిలేటెడ్ ఉండే ఆదిశంకరాచార్యుల బుక్లు ఉంటాయి. అసలు మన సనాతన భారత ధర్మంలో, మన సనాతన సంస్కృతిలో ఆదిశంకరాచార్యులు ఇచ్చిన నాలెడ్జ్ హయ్యెస్ట్ నాలెడ్జ్. ఆత్మ విద్యా విలాసం అని ఒక చిన్న బుక్ ఉంటుంది, 10 రూపాయలు ఉంటుంది అది. ఆత్మ విద్యా విలాసము ఎక్కడైనా దొరుకుతాయి స్పిరిచువల్ బుక్ స్టోర్స్. ఒక 10 రూపీస్ ఉంటుందండి, కొన్ని కోట్లు పెట్టినా కూడా నాలెడ్జ్ దొరకదు. డైరెక్ట్ ఎసెన్స్ అనమాట, ఆత్మ విద్య విలాసము. అట్లాగే మౌనంగా తీసుకోవాలంటే భగవాన్ రమణ మహర్షి, మా గురువు గారు బతికినంత కాలం, భూమి మీద ఉన్నంత కాలం మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి అని ఎన్ని కోట్ల సార్లు చెప్పాడు. సో మరి మౌనాన్ని ఎలా పాటింది, అసలు మౌనం అంటే ఏంది చూడాలంటే రమణ మహర్షి బుక్, భగవాన్ రమణ మహర్షి. సో ఇటువంటి బుక్స్ అన్ని తీసుకొని రోజుకి 1 గంట సేపు స్వాధ్యాయానికి కేటాయించండి. మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో మీకే తెలుస్తూ ఉంటుంది, నేను చెప్పవసరంలా. ఓకేనా. సో నెక్స్ట్ సజ్జన సాంగత్యం అంటే మనం ధ్యానం చేసాము, ధ్యానంలో ఎన్నో రకాల అనుభవాలు పొందుతున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, పుస్తకాల ద్వారా ఎన్నో అనుభవాలు పొందుతున్నాం. వీటన్నిటిని కలిపి సజ్జన సాంగత్యం అంటారు. డిస్కషన్ అంటే మనలో మనం డిస్కస్ చేసుకోవటం, ఆ డౌట్స్ ఏమైనా వస్తే అడగటం, దాన్ని క్లారిఫై చేయించుకోవటం. సో దాన్ని సజ్జన సాంగత్యం అంటారు. సో ఈ 3 మనకి కంపల్సరిగా చేయాల్సిన అతి మౌలికమైన అంశాలు. ఒకటి రెగ్యులర్గా ధ్యానం చేయటం, సంపూర్ణ శాకాహారాన్ని తీసుకోవటం, చిన్నులపై కూడా మానేయాలి కొన్ని రోజుల పాటు. కొన్ని రోజులు కాదు, అసలు తినకూడదు. ఎందుకంటే చిన్నులపైలో రజోగుణం ఎక్కువ ఉంటుంది. మరి కొంతమంది అడుగుతారు ఆయుర్వేదంలో మరి దాన్ని వాడతారంటే వాడతారు, మెడిసిన్ పరంగా వాడతారు. మెడిసిన్ వేరు, మనం తినటం వేరండి. అందుకని అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కూడా చిన్నులపై వాడరు. ఐడియా ఉందా మీకు? ఎందుకంటే మన ఆలోచన విధాన్ని సాత్వికత్వం వైపు తీసుకెళ్ళదు, రజోగుణం ఎక్కువ ఉంటుంది. ఈ మసాలాలు అంటే ఇవి ఓకే, పెప్పరు ఇవేం కాదు. మన మసాలా దినుసుల్లో సాధనా మార్గంలో ఉన్నప్పుడు ఆపేయాల్సింది చిన్నులపై, గార్లిక్ అంటారు. సో గార్లిక్ కూడా ఆపేయండి, ప్రయత్నం చేయండి. అరే సార్ ఇన్ని నియమాలు పెట్టారే, మరి ఇవన్నీ నేను చేయలేను, ఇవన్నీ చేస్తే మళ్ళీ ధ్యానం చేస్తే నాకేమైనా పాపం, అలా ఆలోచించొద్దండి. అర్థమైందా? అలా దయచేసి ఎవరు ఆలోచించాయి క్లాసులకు అటెండ్ అవ్వకుండా ఉండొద్దు. మీకు మనసుకి ఏ రోజు దీన్ని ఉదయాలు చెప్పటం నా వంతు, ఆచరించడం మీ బాధ్యత. మీరు జీవితం మంచి వైపు వెళ్ళాలి, నేను సాధనలో బాగా పరిణితి చెంది నా కుటుంబం, నా ఆరోగ్యం చూసుకోవాలి, నా భార్య సారీ ఎక్స్క్యూజ్ మీ, నా కుటుంబాన్ని, నా భార్య పిల్లల్ని అందరూ ఆనందంగా, నా కుటుంబం అంతా కూడా ఒక అద్భుతమైన మంచి ఎనర్జీతో మంచిగా పాజిటివ్గా ఉండాలంటే ఇవన్నీ ఆచరించాలి. అర్థమైందా? ఏదో నియమాలుగా కండిషన్స్గా తీసుకొని మళ్ళీ క్లాసులకు అటెండ్ అవ్వకుండా ఉండాలి, తప్పది. ఏదో రోజు మార్పు వస్తుంది. ఈ రోజు నేను చెప్పాను, ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందాం, దాన్ని వ్యక్తిగతంగా ఆచరిస్తూ 1 by 1 కుటుంబంలో కూడా ఆచరింపజేద్దాం. ఓకేనా? ఓకేనా? ఏంటో అందరూ రైట్, కొద్దిగా అట్లనే ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈ వెల్లుల్లి మంచిది తినాలి అని అందరు చెప్తున్నారు కండి. మనం అదేనమ్మా, అందుకనే నేను వెల్లుల్లి మంచిది మీకు అదే చెప్పింది కొటేషన్. ఆయుర్వేదంలో, ఆయుర్వేద శాస్త్రంలో వెల్లుల్లిని వాడతారు గుండెకి సంబంధించి, మెడిసిన్ గా తీసుకోవచ్చు కానీ ఫుడ్ గా మానేయండి అని చెబుతున్నా.
ఉమ్, అంటే మనం రోజు వండే ఆహారం వెజిటేరియన్ లో మోస్ట్లీ అదే వాడుతుంటాము. అదేనమ్మా. ఇప్పుడు మనం సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి సాధనలో కొద్దిగా ముందుకు వెళ్ళాలంటే కొన్ని ఫుడ్ మార్చుకోవాలి. అది మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. నేను చెప్పానని మీరు ఏదో, అందుకని నేను ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తున్నా. నేను చెప్పాను అని మీరు బలవంతంగా చేయొద్దు. ఆధ్యాత్మిక సాధనా మార్గంలో తల్లి, ఇప్పుడు మన సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇక్కడ వచ్చాము. ఉమ్, సో ధ్యానం ద్వారా ఎన్నో పోగొట్టుకుంటాం, కానీ ఏదో రోజు ఈ శరీరం తాత్కాలికమే కదా, అవునా కదా? అవునా. ఏదో రోజు శరీరాన్ని వదిలేయాలి. ఈ వదిలేసే లోపల కొద్ది సాధనా మార్గంలోకి వెళ్ళి నేను ఈ జీవితాన్ని ఎందుకు తీసుకున్నాను, తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఇవన్నీ ఉంటాయి కథలు. సంపాదించుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాము, పిల్లల్ని పోషించుకుంటాం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాం, ఇవన్నీ మన భౌతిక ధర్మాలు. ఆధ్యాత్మికంగా నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, నా పని ఏంటి, నేను ఇంకేం చేయాలి, ఆధ్యాత్మిక నేను ఎలా ఎదగాలి అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ కూడా ఆచరించడానికి సాధ్యపడుతుంది. అర్థమైందా? నేనే చెప్తున్నా కదా, ఆయుర్వేదంలో వెల్లుల్లిని అతి మూలికమైన పదార్థంగా వాడతారు. ప్రతి టాబ్లెట్లో వెల్లుల్లి ఉంటుంది. నేనేమంటానంటే మెడిసిన్గా మీరు ఆయుర్వేదం వాడుకున్నప్పుడు తప్పదు, కానీ ఫుడ్గా తీసుకోబాకండి. అంటే సపరేట్గా ఇదేదో తినాలి. ఇప్పుడు కరోనా టైంలో కూడా గార్లిక్ అనేది ఒక ఎసెన్స్ పెట్టారు. అవసరమైనప్పుడు మెడిసిన్గా వాడండి, రెగ్యులర్గా ఆహార పదార్థంగా తీసుకోకండి. ఎందుకంటే వెల్లుల్లి తిన్నాం అనుకోండి, మళ్ళీ మాంసం మీదకి దృష్టి వెళ్తుంది. మీకు మాంసం కూడా నేను చేయలేను అంటే మీ ఇష్టం. దానిలో నేను అక్కడ ఏ కండిషన్స్ కానీ జడ్జిమెంట్ కానీ చేయను. ఒక మంచి విషయం తెలియజేయడం నా బాధ్యత. అది మనం ఎంతవరకు తీసుకుంటాం అనేది మీ ఇష్టం. అది ఎలా తీసుకుంటాం అనేది కూడా దట్ ఈస్ వ్యక్తిగత విషయం. గార్లిక్ అనేది మెడిసిన్ లో వాడతారు, మెడిసిన్ పరంగా తప్పదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మెడిసిన్ అలోపతి మానేశారు, ఆయుర్వేదానికి వెళ్తున్నారు. ఆయుర్వేదంలో ఖచ్చితంగా ప్లాంట్ బేసే ఉంటది. ప్లాంట్ బేస్ తో పాటు వెల్లుల్లి అనేది కొన్ని కొన్ని మెడిసిన్స్ లో ఖచ్చితంగా వాడే తీరుతారు. హోమియోపతిలో కూడా ఉంటుంది ఇది. నేను అనేది ఏంటంటే ఆహారంగా తీసుకోకండి, అవసరమైనప్పుడు తప్పదు. ఇప్పుడు నేను నాకు ఒక డిసీజ్ వచ్చి, ఒక ఏదన్నా వచ్చిందమ్మా, వచ్చినప్పుడు నేను అది వాడాలి, మెడిసిన్గా ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలి. తీసుకుంటే తప్పేం లేదు, కానీ నేను ఆహారంగా ఆహారంగా తీసుకోవాలి. అర్థమైందా మేడం? అర్థమైందా? అవునండి, ఓకే అండి, అర్థమైంది. రెగ్యులర్గా ఆహారం కాకుండా అవసరమైనప్పుడు తప్పదు కదా, అది అది తీసుకోవాలా వద్దా అనేది కూడా మీ ఇష్టం. నేనేం జడ్జ్ చేయకూడదు అక్కడ. ఓకే. నాకు తెలిసిన విషయం చెప్పటమే నా వంతు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు 1 by 1 అడగాలి. ఎన్నో డౌట్స్ ఉంటాయి ఇప్పుడు. ఇది మామూలు సెషన్ కాదు. మాంసాహారం వద్దు అంటేనే 100 డౌట్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు అడగాలి, తెలుసుకోవాలి. ఆ బుక్స్ పేర్లు చెప్పారు, రైటర్స్ పేర్లు చెప్పలేదండి. సార్ తులసీదళం వచ్చేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రాశారు. అంటే గురువు గారు ఏం చేశారంటే అండి, పత్రి గారు ఆయన జీవితాంతం కొన్ని వేల పుస్తకాలు చదివి, అన్ని పుస్తకాలు అందరూ చదవలేరని ఆ అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి ఎసెన్స్ మొత్తాన్ని ప్రతి వ్యక్తి సామాన్యుడికి అర్థమయ్యేలాగా దాన్ని అనువదించి తెలుగులో రాశారు. ఆ అద్భుతమైన బుక్కే తులసీదళం. అది ఒక యోగి ఆత్మకథ, పరమహంస యోగానంద, తర్వాత యూ ఫర్ ఎవర్ లోబ్సాంగ్ రాంప, మరణం లేని మీరు. దీనిలో 2 బుక్స్ ఉంటాయి. మరణం లేని మీరు అంటే మనం మరణం ఉందనుకుంటున్నాం. సో మనం అసలు మరణం లేని మనకు మరణమే లేదు. శరీరానికి మరణం ఉంది, శరీరానికి మరణం ఉంది. నేను అనే సత్యానికి మరణం లేదు అనే బుక్ అది చదివితే అద్భుతంగా లైఫ్ మీద క్లారిటీ వస్తుంది. ట్రూత్ ఆఫ్ లైఫ్. దానిలోని మరణాంతర జీవితం అని ఇంకో బుక్ ఉంటుంది. అంటే మరణం తర్వాత అసలు మన జీవితం ఏంటి అనే ఒక బుక్ ఉంటుంది. మరణం లేని మీరు, మరణాంతర జీవితం. ఆత్మకథ పరమ ఒక యోగి ఆత్మ కదండి. ఒక యోగి ఆత్మ అని కొడితే నెట్ లో వచ్చేస్తుంది. రైటర్ పరమహంస పరమహంస యోగానంద. ఓకే. యూ ఫర్ ఎవర్ అండి రైటర్. లోబ్సాంగ్ రాంప. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఆహార విషయాలు కూడా ఇంత 1కి 10 సార్లు మీరు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏది ఎంచుకుంటామో దానికి తగ్గట్టుగా జీవించాలి. అసలుకి ఇప్పుడు శరీర భావంతో ఉన్నప్పుడే మనకి
ఈ రోగాలు ఈ వ్యవస్థ అసలు నేను శరీరమే కాదన్నప్పుడు ఇంక రోగాలు ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఆ భావంతో జీవించడం అలవాటు చేసుకుందాం. శరీరం ఉంది, ఈ శరీరానికి శరీర ధర్మంలో మరి ఈ వ్యాధులు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికలో సాధన మార్గంలో మనం అల్టిమేట్ గా తెలుసుకునే ట్రూత్ ఏంటంటే, అది రాబోయే సెషన్లో మాట్లాడుకుంటాం. నేను శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మ స్వరూపాన్ని, నేను ఒక ఆ పరమాత్మ నుంచి వచ్చిన దివ్య ఆత్మను. ఆ భావంతో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు తెలియక శరీర తత్వంతో ఉన్నప్పుడు, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు భగవాను, మరి ఆయన పుట్టుకతోనే సాధనలో ఉన్నారు, ధ్యానంలో. భగవాన్ రమణ మహర్షి తెలుసుగా, అరుణాచలం ఐడియా ఉంది అందరికి. ఆయన చిన్ననాటి నుంచి ధ్యాన మార్గంలోకి మౌన మార్గంలోకి వచ్చారు. ఎన్నో మరి అంత పెద్ద గురువుకి క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వస్తే డాక్టర్ వచ్చి అడుగుతాడు, గురుగారు ఇది స్కిన్ ఇక్కడంతా మీకు క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ సర్జరీ చేయాలంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? చెయ్యవయ్యా, చెయ్యి, నువ్వు గెలుస్తావు ఇది గెలుస్తావు చూస్తా అన్నాడంట. అంటే చూడండి, నువ్వు గెలుస్తుందో ఇది గెలుస్తుందో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి. అంత పెద్ద మహాగురువే మరి అద్భుతమైన ప్రపంచానికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. కొన్ని లక్షల మంది ఆయనకి సరెండర్ అయిపోయారు. ఆయన ఏమన్నా జీవితంలో ఏమైనా మాట్లాడాడా? ఎంత పెద్ద మహానుభావులు వెళ్ళినా కూడా మౌనంగా ఉండనేవాడు. ఒక ఉండి ఆయనతో పాటు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. పాల్ బ్రెంటన్ కానీ లండన్ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంది వచ్చారు అక్కడికి. వచ్చి ఆయన ఏం చెప్పేవాడు కాదు, ఏ సందేశం ఇచ్చేవాడు కాదు, నాతో పాటు గిరి ప్రదక్షిణ చేయి, నాతో పాటు మౌనంగా ఉండు. ఈ గిరి ప్రదక్షిణ అయిపోయే లోపల ఆయనకి సరెండర్ అయిపోయారు వీళ్ళంతా. ప్రపంచవ్యాప్తంగా 143 దేశాల నుంచి ఈరోజు అరుణాచలంలో ఎంతో మంది ఫారినర్స్ వచ్చి వాళ్ళ సాధనకై అక్కడ 6 నెలల పాటు వీసా తీసుకొని, మేము అరుణాచలం ఎక్కువ ట్రిప్స్ పెడతా ఉంటాను నేను. సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ విశిష్టలన్నీ తెలియజేస్తూ ఎక్కడెక్కడ సాధన చేయాలి. అక్కడ అగ్నిలింగం మొత్తం అరుణాచలంలో 8 లింగాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, తర్వాత వాయులింగం, వరుణలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ 8 లింగాలను కూడా 8 మహర్షులు అష్టదిక్పాలకులు అత్యంత శక్తివంతంగా అక్కడ ప్రతిష్ఠించారు. ఒక్కొక్క లింగం దగ్గర ధ్యాన సాధన చేసి ఒక్కొక్క లింగాన్ని దర్శించుకోవటం వల్ల ఒక్కొక్క ఉపయోగం ఉంది మానవుడికి. ఆధ్యాత్మికంగా, భౌతిక పరంగా, ఆరోగ్యం కోసం కావచ్చు. సో ఒక్కొక్క లింగాన్ని మేము అక్కడ 1 గంట సేపు ధ్యానం, సత్సంగం చేపిస్తూ ఉంటాం. మరి అట్లాగే భగవానుడు కూడా ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసేవాడు 14 కిలోమీటర్లు. ఆ 14 కిలోమీటర్లు చేసే లోపల వీళ్ళందరూ ఆయనకి సరెండర్ అయిపోయారు. అది గురువు అంటే. అంటే అందుకని మన సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే, సైలెన్స్ ఈజ్ మోర్ దెన్ సైన్స్. సైలెన్స్ ఇది ఒకసారి చెప్పండి, సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ దాన్ సైన్స్ అన్నారు. అంటే ఆ యొక్క మౌనంలో, ఆ యొక్క సైలెన్స్ లో అంత నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. ఇక్కడ ఆధ్యాత్మికత ప్రపంచం మనలో. అందుకని నిన్న ఛాలెంజెస్ లో ఏం చెప్పా, మౌనంగా ఉందాం. ఈ రోజు నుంచి మౌనంగా ఉండండి. 24 గంటలు మౌనంగా ఉండమని కాదు. మన భౌతిక జీవితంలో ఉన్న ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. ఆ పని లేనప్పుడు మౌనంగా ఉంటూ ప్రాక్టీస్ చేద్దాం. సండే హాలిడే వస్తే ఫ్యామిలీతో మాట్లాడినంత సేపు మాట్లాడుకోండి, ఎంజాయ్ చేయండి. కొంత సమయాన్ని ఒక 6 గంటలు 7 గంటలు మౌనంగా ప్రాక్టీస్ చేద్దాం. మౌనం అంటే ఏంటి? మాట్లాడుకుని ఉంటాం కాదు, మనసును మౌనం చేసుకోవటం. అంటే మనసులో ఆలోచనలు లేకుండా ఉంటే మౌనం. అది దాన్నే శూన్య స్థితి అంటారు. ఓకేనా?